అస్మద్గురుభ్యో నమః. భగవద్విషయం 7 వ్యాఖ్యానము 3వ పదిలో 5వ తిరువాయమొഴി. మొదల్ పార్టు 5వ తిరువాయమొഴి ఏంటి? మొయిమ్మాం పూంపొழிల్ అనేటువంటి తిరువాయమొഴి. కిందటి తిరువాయమొഴിలో వొழிవిల్ కాలమెల్లాంలో ఆళ్వార్లు సర్వదేశ సర్వకాల సర్వావస్థల్లోనూ నీకు కైంకర్యం చేయాలయ్యా, త్రికరణ శుద్ధిగా అని కోరుకుంటే వారి కోరిక తీరేటట్లుగా ఆళ్వార్ల కోరిక పెరుమాళ్ళు ఏం చేశారు? సర్వాంతర్యామిత్వాన్ని దర్శింపచేశారు. ఇందులో పొగటనల్లొరువన్ అనేటువంటి తిరువాయమొழிలో ఆ సర్వాంతర్యామిత్వాన్ని దర్శించినటువంటి ఆళ్వార్లు సంతోషంతో చెప్తూ ఉన్నటువంటి పాసురాలు ఇవి. ఏం చెప్తున్నారు? భగవంతుడి యొక్క గుణానుసంధానం చేసే వాళ్ళని కొనియాడుతూ ఆ గుణానుసంధానం లేనటువంటి వాళ్ళని నిందిస్తూ మాట్లాడుతూ ఉన్నారు. ఎజుందుం పరందుం తుళ్ళాదార్, ఆయన గజేంద్రుని రక్షించాడు అనేటువంటి చరిత్రని విని కూడా ఎజుందుం పరందుం తుళ్ళాదార్, లేచి ఆ శరీరాన్ని కదిల్చి ఆడకపోతే తుళ్ళాదార్ వాళ్ళని ఏమంటారు? తమ్మాల్ కరుమమెన్ సొల్లి తడంకడల్ వళ్ళత్తు తన్ కడల్ వట్ట తుళ్ళీరే. అలా ఆడాలి కదా, అలా ఆడనటువంటి వాళ్ళని అవస్తువు కింద, వాళ్ళు ఒక వస్తువే కాదండి అన్నట్లుగా మాట్లాడుతున్నారు ఆళ్వార్లు. ఇప్పుడు మొదల్ పార్టు పేజీ నెంబరు మొదల పార్టీల 151వ పేజీ. ஆசிரிதன்னிடர் பட்டமடு விண்கலையிலே கலங்கா பெருநகரில் நின்னும் அரை குலைய தலை குலைய ಒಂದು ವಿಜಿಂದಿನ ನೀರ್ಮಯೇ ಅನುಸಂಧಿತ್ತಾಲ್ వికృతరాగాదార్ అవస్తుక్కల్ ఎన్గిరాల్. ఆశ్రితుల యొక్క ఆశ్రితన్ ఎడర పట్టమడువిన్ కరయిలే. ఇదిగో ఆశ్రితుడైనటువంటి గజేంద్రుడు దుఃఖపడినటువంటి ఆ మడుగు యొక్క ఒడ్డు ఎందు. ఏమండి, ఎక్కడో ఎక్కడి నుంచి వచ్చాడండి ఈయన? ఆయన వాసస్థానం అదేనా అంటే కాదండి. కలంగా పెరునగరిల్ నిండ్రుం అరై కొలయ తలై కొలయ వందు విజుంద నేర్మయ్యై. అది ఆశ్రితుడు అయినటువంటి గజేంద్రుడు ఇక్కడ దుఃఖపడుతున్నాడు అని ఆ గజేంద్రుడు వేం చేసి ఉన్నటువంటి ఆ మడుగు ఒడ్డుకి కలంగా పెరునగరిల్ నిన్ను. ఇదిగో ఏదో ఈ లోకంలో ఈ ప్రాంతం నుంచి వచ్చాడు, ఆ ప్రాంతం నుంచి వచ్చాడు అన్నట్లు కాదండి. ఎక్కడి నుంచి వచ్చాడు? కలంగా పెరునగరిల్ నిన్ను. ఆ శ్రీవైకుంఠం నుంచి బయలుదేరి వచ్చినటువంటి ఆ స్థితి వచ్చేటప్పుడు ఎలా వచ్చాట? అరయ కులయ తలయ కులయ బొందు విజుంద నేర్మయ్యాయి. అరయ కులయ జుట్టంతా రేగిపోయిందట, జుట్టు మీరు వీడిపోయిందట, ముందటి ఆభరణాలు వెనక్కి అయిపోయాయట, వెనక ఆభరణాలు ముందుకు వచ్చేసాయట, వస్త్రం నడుం మీద వస్త్రం జారిపోయిందట. ఎలా ఉన్నారంటే అలాగా అరయ కొలయ తలయ కొలయ. అరయ్య అంటే వస్త్రము, పీతాంబరం జారిపోయింది, కండువా జారిపోయింది, వస్త్రాలు ఆభరణాలన్నీ జరిగిపోయాయి, ఆ శిరోజాలన్నీ అల్లల్లాడిపోతూ ఉన్నాయి, వెనక శిఖ ఊడిపోయింది. ఇలాగా వచ్చి పడినటువంటి నీర్మయ్యై ఆ సౌలభ్యాన్ని అనుసంధానం చేస్తే వికృత రాగాదారు. ఏమండి, ఎలాంటి వాడు, ఎంత సులభుడు పరమాత్మ అని ఆ మార్పు కనుక మనసులో మార్పు కలగకపోతే, మనసు నీరవ్వకపోతే వాళ్ళు అవస్తుక్కల్ ఎన్గిరార్. అవస్తుక్కళ్ళండి, వాళ్ళని ఇంకా వస్తువు అనటానికి లేదు అని అంటున్నారు ఈ పాసురం. మొయిమ్మాం పూంపొழில் பொய்கை முதலை சிறை பட்டு நின்றா கைமாவு கருள் செய்தா கார்முகில் போல் வண்ணன் கண்ணன் எம்மானை சொல்லி பாடி எழுந்தும் பறந்தும் துள்ளாதார் தம்மால் கருமமென் சொல்லி தன் கடல் வட்டத்துள்ளீரே. మొయిమ్మా పూంపొழிల్. మొయి మా పూ పొழிల్. మొయ్యి అంటే ఏమిటి? దట్టమైనటువంటి, నిబిడమైనటువంటి మామిడి చెట్ల చేత, పూ సుందరమైనటువంటి, పొజిల్ తోటలు కలిగినటువంటి, పొయ్గై
తటాకమునందు మొదలై ముసలి చేత స్థిరైపట్టు గ్రహించబడినటువంటి నింద నిశ్చేష్టమై ఉన్న కైమావుకు గజమునకు అరుళ్ చేద కృప చేసిన కారుముగిల్ పోల్ వన్నన్ నల్లని కాలమేఘము వంటి రూపము కలవాడును కన్నన్ సర్వ సులభుడును అయిన ఆ స్వామిని నా స్వామిని ఎమ్మానయ్ అంటే నా కృష్ణన్ అంటే కన్నన్ అని చెప్పడం వల్ల సర్వసులభుడు అని, ఎమ్మానయ్ అని చెప్పడం వల్ల నా స్వామిని సొల్లి పాడి సొల్లి వాక్కుచే చెప్పి పాడి సంతోషముతోటి పాడియు అంటే ముందు వాకుతో కూర్చొని చెప్పి తర్వాత లేచి నిలబడి పాడి యజుందుం అంటే అలా నిలబడి కూడా ఉండలేక పరిగెత్తి యజుందుం పరందుం నిలవలేక పరిగెత్తియు తుళ్ళాదారు నర్తనము చెయ్యని వాళ్ళ చేత తమ్మాల్ తమ్మాల్ ఎన్ కరుమము వాళ్ళ చేత ఏమి కార్యమండి కరుమం తన్ కడల్ వట్టత్తుళ్ళీరే తన్ కడల్ వట్టత్తుళ్ళీరే చల్లని సముద్రము చేత చుట్టబడినటువంటి భూమి యందు నివసించే వాళ్ళలారా చెప్పండి, ఉళ్ళీరే సొల్లీర్ మీరు చెప్పండి. అదిగో ఆ గజేంద్రాశ్వాను కోసమని పరమపదము నుండి అరయ కొలయ తలయ కొలయ అని వచ్చి మడుగు తీరానికి వచ్చినటువంటి ఆ పరమాత్మ యొక్క సౌలభ్యాన్ని విన్న తర్వాత కూడా అలాగ మీలో ఏ చైతన్యము రాకపోతే అలాంటి వాళ్ళతో మనకేమిటండి ప్రయోజనము అంటున్నారు ఆళ్వార్లు ఈ పాసురంలో. తాత్పర్యం ముందు అవతారిక ఉన్నది, ఈ అర్థాలకి పైన కిందటి తిరువాయమజిలో భగవంతుణ్ణి అనుభవించారు ఆళ్వార్లు. అలా అనుభవించటం వల్ల కలిగినటువంటి ప్రీతి, గొప్ప ప్రీతి కలిగింది ఆళ్వార్లకి. ఆ ప్రీతితోటి ఆనందంతో నిండిపోయారు ఆళ్వార్లు. అలా ఆనందంగా ఉన్నటువంటి ఆళ్వార్లు ఈ తిరువాయమజిలో ఆ భగవద్ అనుభవం లేని వాళ్ళని నిందిస్తూ అది ఉన్నటువంటి వాళ్ళని కొనియాడుతూ ఉన్నారు అంటున్నారు. అది అవతారిక. ఇప్పుడు తాత్పర్యం చెప్పుకోవాలి కదా మనం. ఎక్కడో తాత్పర్యం 156 పేజీలో ఉన్నదండి, చూడండి. తుమ్మెదలు మధుపాన నిమిత్తముగా గుంపుగా చేరి ఉన్నటువంటి అందమైనటువంటి పుష్ప తోటలు, ఆ తోటలు కలిగిన తోటలలో ఉన్న తామర తటాకం, ఆ తటాకంలో దిగి ముసలి చేత గ్రహించబడినటువంటి వాడు గజేంద్రాశ్వారు. అలాంటి ముసలి చేత పట్టుకోబడ్డాడు కదా, ఆ గజేంద్రాశ్వారు మొరలు పెట్టుకుంటే అది విని ఆత్మ సంరక్షణ తత్పరుడైనటువంటి సర్వేశ్వరుడు నిత్య విభూతి నుండి అతి వేగముగా వేయించేసి ఆ గజేంద్రాశ్వాన్ని రక్షించినటువంటి ఆయన యొక్క దివ్య స్వభావాన్ని అనుసంధానం చేసుకొని వాని యొక్క కళ్యాణ గుణములలో అవగాహించకపోతే వాళ్ళని అవస్తువులు అని చెప్తున్నారట ఆళ్వార్లు ఈ పాసురంలో. ఆరాయిరప్పడి మొయిమ్మాం పూంపుజిల్ ఏవం భూతమాన ఎంబెరుమానుడయా. ఇది పాసురం కిందే ఉంటుందండి, అది తెలుసు కదా మీకు. ఏవం భూతనాన ఎంబెరుమానుడయా ఆశ్రిత వాత్సల్యాది కళ్యాణ குணங்களை அனுபவித்து அவ்வனுபவஜனிதமான பிரீத்தி அதிசயத்தாலே அப்பிரகிருதிங்கதராய்க்கொண்டு அக்குணங்களை சொல்லி பிதத்தி ஊரு பல புக்கும் புகாதும் லோகர் சிரிக்க நின்னாடி ஆர்வம் பெருகிக்கு நிற்கும் அவர்களுடைய மகாத்மியத்தையும் எப்படி செய்யாதாருடைய అవస్వత్తయ్యం చొల్లుగిరారు. ఇది కూడా అవతారికే. ఏవం భూతనాన ఎంబెరమానుడయ అంటే మొయిమ్మాం పూంపుజిల్లో చెప్పబడినటువంటి అంటే గజేంద్రుడిని రక్షించడానికి అలా ఆ లోకం నుండి ఈ లోకముకు వచ్చినటువంటి స్వభావము కలిగిన సర్వేశ్వరుడు యొక్క ఆశ్రిత వాత్సల్యము మొదలైనటువంటి కళ్యాణ గుణాలని అనుభవించి ఆళ్వార్లు ఆ అనుభవంతో కలిగినటువంటి గొప్ప ప్రీతి, ఆ ప్రీతితోటి మార్పు పొందిన వారై ఆ గుణాలని చెప్పి పిదత్తి జల్పించి
ஊர் பல புக்கும் புகாதும் உலோகர் சிரிக்க நின்னாடி ఆర్వం పెరుగి కునిక్కుం అవరగలుடைய మహాత్మ్యத்தையும் అని అలాంటి భాగవతోత్తముల యొక్క ఏమిటి ఆ గుణాలని చెప్పి పిదర్తి జల్పించి ఊరు పల పుక్కుం పుగాదుం ఉలోకర్ అని చెప్పినట్లుగా ఊరు సిరిక్క నిన్నాడి అంటే ఊళ్ళో వాళ్ళందరూ చూసేటట్లుగా ఆడి వాళ్ళ యొక్క పరిహాసాలను కూడా లెక్క చేయకుండా అన్నమాట. సిరిక్క నిన్నాడి ఆర్వం పెరిగి ప్రీతి పెరిగి కునిక్కుం అవరగలుడయ అలా గంతులు వేసే వాళ్ళ యొక్క మహాత్మ్యత్తయ్యం గొప్పతనాన్ని ఇప్పటి చెయ్యాదారుడయ ఇలా చెయ్యనటువంటి వాళ్ళ యొక్క అవస్తుత్తత్తయ్యం సొల్లిసిరారు. ఇలా ఆ భగవంతుడి యొక్క కళ్యాణ గుణాలు వింటే మీలో ఒక మార్పు రావాలరా. ఆ మార్పు ఎలాంటిది అంటే కూర్చొని పాడతారు, వెంటనే అలా కూర్చొని పాడలేక మీ శరీరం నుంచుంటుంది. నుంచోవటం కూడా ఎక్కడ ఒక చోట కాకుండా ఇటు అటు గంతులు వేస్తూ పాడతారు చూసారా. అలాంటి మార్పు మీలో రావాలి భగవంతుడి యొక్క కళ్యాణ గుణ అనుసంధానంతో. అలా ఆ మార్పే కనుక రాకపోతే వాళ్ళని వస్తువు కానే కాదు వీళ్ళు అంటున్నారు ఆడవాళ్ళు. సరే, మొదటి పాసంలో ఏం చెప్పారు? முதலை சிறையிலே அகப்பட்டு தன்னால் ஒரு செயலின்னிக்கே நின்ன கைமாவுக்கு தன்னளவிலே அருள் செய்தா நிரவதிக ஆசிரித வாத்சல்யத்தை விளைய நாணயம் பெருமானை சொல்லி பாடி எழுந்தும் பறந்தும் துள்ளாதார் தம்மால் என்ன பிரயோஜனம் உண்டென்னு அவர்களை నిందిక్కిరారు. ఏమిటి మొసలి యొక్క చెరలో చిక్కుకొని తన యొక్క రక్షణ విషయంలో తాను ఏమీ చేయడానికి చేతకాని దశలో ఉన్నటువంటి ఆ గజేంద్రాశ్వానికి తన్నళవిలే అరుள் செய்த. ఆ తన్నళవిలే అంటే ఇప్పుడు ఆశ్వాన్ని పట్టి కృప చూపించడం కాదు, పరమాత్మ యొక్క స్థితిని ఆలోచించుకొని నా స్థితి ఏమిటి, ఈ గజేంద్రుడిని రక్షించకుంటే ఉండే ఎలాగా అన్నట్టుగా తన్నళవిలే తన స్థాయికి తగినట్లుగా అనుగ్రహించినటువంటి సాటిలేని ఆశ్రిత వాత్సల్యాన్ని కలిగినటువంటి ఆ ఎంబెరుమానుని చెప్పి పాడి ఆయన యొక్క కళ్యాణ గుణాలని చెప్పి పాడి యజుందుం లేచి పరందుం అంతటా తిరిగి తుళ్ళాదారు గంతులు వెయ్యనటువంటి వాళ్ళతోటి తమ్మాల్ ఎన్న ప్రయోజనం ఉండెన్ను, అలాంటి వాళ్ళతో ఏం ప్రయోజనం అండి అని అవరగలై నిందిక్కిరారు, వాళ్ళని నిందిస్తూ ఉన్నారు. పన్నీరాయిరప్పడి. ఇది మొదట ఏం చెబుతారు? ఇది అవతారిక. అన్ని పాసురాలు ఒక్కొక్క పాసురంలో ఏం చెప్పారో విషయాన్ని సంగ్రహంగా ఒక్కొక్క వాక్యంతో అందిస్తారు కదా. అది ఐందాం తిరువాయమొழியில் కీచొన్న భగవత్ ప్రకారతయా శేషత్వத்தில் తమకు పిరందర సాతిశయత్తాలే అత్యంత హృష్టరాయ్. కింద చెప్పినటువంటి పొగడనల్లొరువన్ అనేటువంటి తిరువాయమొழிలో అన్ని వస్తువులు కూడా ఆయనకి ప్రకారాలే, అన్నింటినీ తనకి విభూతిగా కలిగినటువంటి వాడు అని చెప్పారు కదా. అది భగవత్ ప్రకారతయ శేషత్వత్తిల్. అదిగో ఆయన భగవంతుడు అందరికీ భగవంతుడు ఇది ప్రకారి, ఈ చిత్తు గాని ఆ చిత్తు గాని ఇవన్నీ కూడా ఆయనకి ప్రకారము అనేటువంటి భావం చేత శేషత్వత్తిల్ అలాంటి స్వామికి శేషభూతుడుగా ఉండటము యందు తమకు పిరందర సాతిశయత్తాలే తమకి ఒక గొప్ప ఆనందం కలిగింది. ఆ గొప్ప ఆనందంతో అత్యంత హృష్టరాయ్ మిక్కిలి ఆనందపడినటువంటి వారే, సంతోషపడినటువంటి వారే ఆడవాళ్ళు. ప్రతి సంబంధియాన శేషీనుడయ ఆపన్నివారకత్వత్తయ్యం. అదిగో శేషభూతులు ఆళ్వార్లైతే శేషి ప్రతి సంబంధి ఎవరయ్యా అంటే ఈ కైంకర్యాలను స్వీకరించేటువంటి శేషభూతుడి యొక్క కైంకర్యాన్ని స్వీకరించేటువంటి వారెవరు? శేషి అయినటువంటి పరమాత్మ. అలాంటి ఆ పరమాత్మ యొక్క ఆపన్నివారకత్వత్తయ్యం ఆశ్రయించిన వాళ్ళకు కలిగినటువంటి ఆపదలను తొలగించేటువంటి ఆ స్వభావాన్ని అది మొదటి పాసనలో. ఆసుర నిరసన సామర్థ్యత్తయ్యం ఆసుర స్వభావము కలిగినటువంటి వాళ్ళని నిరసించేటువంటి సమర్థతని, ఆర్త సంరక్షణత్తయ్యం ఆర్తులైనటువంటి వాళ్ళని రక్షించేటువంటి విధానాన్ని,
అభిమత విరోధి నివర్తకత్వత్తయ్యం. అదిగో తాము పొందాలనుకున్న విషయాన్ని పొందటానికి ఉండేటువంటి విరోధులని తొలగింప చేసేటువంటి స్వభావం కలిగినటువంటి వాడని. అవతార ప్రయోజనత్తయ్యం, ఆయన అవతారాలు ఎందుకు ఎత్తుతాడు ఆ ప్రయోజనాన్ని. అతిశయిత భోగ్యతయ్యయం, గొప్ప భోగ్యభూతుడు అనేటువంటి విషయాన్ని. ఆశ్రిత పక్షపాతత్తయ్యం, ఆశ్రితుల విషయంలో పక్షపాత స్వభావం కలిగి ఉంటాడండి అని. అర్చావతార సౌలభ్యత్తయ్యం, ఉభయ విభూతి నాథత్వత్తయ్యం, అర్చావతారం యొక్క సౌలభ్యాన్ని, ఉభయ విభూతులకి నాథుడు ఈయనే అనేటువంటి విషయాన్ని విలక్షణ విగ్రహ యోగత్తయ్యం అనుసంధిస్తూ, అలాంటి స్వామి మంచి విలక్షణమైన దివ్యమంగళ విగ్రహం కలిగినటువంటి వాడు అని అనుసంధానం చేసుకున్నటువంటి ఆళ్వార్లు ప్రీతి ప్రకర్షత్తాలే, ప్రీతి యొక్క ఆధిక్యముతోటి సంభ్రాంతర్ ఆగాధారై నిందిత్తం. అదిగో ఆ గొప్ప ప్రీతి అంటే భగవంతుడిని తలుచుకోగానే ఒక ఆనందం కలగాలి. ఆ ఆనందంతో వాళ్ళు పరందం ఎరుందం తొళ్ళాగారని చెప్పారు కదా, అలా ఉండాలి కదా. అలాగా సంభ్రాంతరాగాధారై నిందిత్తం. అలా వాళ్ళు ఆ విధమైన వికారం పొందని వాళ్ళని నిందిస్తూ, ఉగందు ఆడువదు పాడువదావారై ఉగందు, అది సంతోషంతో ఆడటము పాడటము చేసేటువంటి వాళ్ళ విషయంలో సంతోషంతో ఇంద శేషత్వ సారస్యత్తై ఉపపాదిక్కిరారు. ఇదిగో ఇది కదా శేషత్వ సారస్యము అని దాన్ని తెలియజేస్తున్నారు ఈ తిరువాయుమొழிలో. పన్నీరాయిరపడి ఈ మొదటి పాసురానికి అవతారిక. முதல் பாட்டில் ஆபன்னமான ஆனை கூறவினபடியை அனுசந்தித்து ஹர்ஷவிகாரம் பிறவாத அங்கத்தை உடையிறால் என்ன பிரயோஜனம் உண்டென்னு లౌకికరై பார்த்து అరుడి చేయిరారు. ఆపదలో ఉన్నటువంటి ఏనుగుకి సహాయం చేసినటువంటి ప్రకారాన్ని, రక్షించినటువంటి ప్రకారాన్ని అనుసంధానం చేసుకొని సంతోషముతోటి మీలో ఒక మార్పు కలగకపోతే పిరవాదంగత్తై ఉడయ్యరాల్, పిరవాద అంగత్తై ఉడయ్యవరాల్ అంటే మీ శరీరంలో ఒక మార్పు కలగకపోతే అలాంటి శరీరము కలిగిన వాళ్ళతోటి ఎన్న ప్రయోజనం ఉండు, ఏం ప్రయోజనం అండి అలాంటి శరీరంతో మనకి అని లౌకిక రైపార్తరుడి చేగిరారు. లౌకికులను చూసి అనుగ్రహిస్తున్నారు ఈ మొదటి పాసురాన్ని. మొయ్యి మా పూ పోజిల్. మొయ్యి అంటే సెరిందు దట్టమైనటువంటి, మా అంటే ఉయిరందు ఎత్తైనటువంటి, పూ అంటే పోత్త పుష్పాలతో కూడుకున్నటువంటి, పొజిల్ తోటలు కలిగినటువంటి, పొజిలుగళయుడైతానా తోటలు కలిగినటువంటి, పొయ్యిఘైలే సరస్సునందు, మొదలయ్యాలే ముసలి చేత, సిరైపట్టు అంటే చెరపట్టబడి ఉన్నటువంటి, సిరైపట్టు నిన్న చెరపట్టబడి కరయ్యేర మాట్టామల్ నిశ్చేష్టమాయి నిన్న. అదిగో గట్టు ఎక్కటానికి చేతకాక నిశ్చేష్టముగా ఉన్నటువంటి కైమా ఉక్కు అంటే ఆనైకు, అరుల్ செய்தா கார் முகில் போல் வண்ணன் அதன் கையில் புஷ்பத்தை செவ்வி கொலையாமல் అలంకరిక్కయ్యాగిర అరులై పండినవనాయ్. ఆ గజేంద్రుణ్ణి అనుగ్రహించాడు అన్నారు కదా, ఏ రీతిగా అనుగ్రహించాడట? గజేంద్రుడేమిటి? కరస్థ కమలాని ఏవ తవ పాదయో అర్పితం తవ పాదయో అని. ఇదిగో పరమాత్మ, నా కోరిక ఏమిటో తెలుసా? నా చేతిలో నా తొండంలో ఉన్నటువంటి ఈ పుష్పాన్ని యొక్క తిరువడిగళ్లలో సమర్పించడమే, ఆ కైంకర్యం కోసమే నిన్ను అర్థిస్తున్నానయ్యా అని గజేంద్రుడు ప్రార్థించాడు కదా. అలాగా అదిన్ కయ్యిల్ పుష్పత్తై, ఆ గజేంద్రుడి యొక్క తొండంలో ఉన్న పుష్పాన్ని చెవ్వి కొలయ్యామల్ కాంతి తగ్గకుండా అలంకరిక్కయ్యాగిరా అలంకరింప చేయడం అనేటువంటి అరుల అనుగ్రహాన్ని పండినవనాయ్. గజేంద్రుడికి అలాంటి అనుగ్రహాన్ని చూపించి తన తొండంలో ఉన్నటువంటి పుష్పం అదిగో పరమాత్మకు తిరువడిగళ్లలో సమర్పించే రీతిగా అనుగ్రహించినటువంటి వాడు సర్వేశ్వరుడు అని. கைமாவுக்கு அருள் செய்தா கார் முகில் போல் அதல் தன் ஆர்த்தி தேரா கண்ணுக்கோ
கண் உகக்கும்படியாய் செமహரமாய் కాళమేఘ నిపమాన వడివయ్యయం. ఎలా ఉన్నట్ట? அதுதன் அதுதன் అది తన ఆర్తి తీరేటట్లుగా కండు చూచి ఉగక్కుంబడియాయ్ సంతోషించేటట్లుగా శ్రమహరమాయ్ శ్రమని తొలగించేటువంటిదైనా కాళమేఘ నిపమాన వడివయ్యయం వర్షాకాలపు మేఘము వంటి కాంతి కలిగిన తిరుమేని కలిగినటువంటి ఆ తిరుమేనిని உள்ளே யுஜுந்து எடுத்து எம்மானை வண்ணன் கண்ணன் எம்மானை உள்ளே இஜிந்து எடுத்து கரையேத்தம்படியான సౌలభ్యத்தையும் உள்ளే ఇజందు ఒడివయం ఆ తన యొక్క తిరుమేనిని లోపల ప్రవేశించి ఎడుతూ ఎత్తి కరయ్యెత్తుంబడియాన సౌలభ్యత్తయు అదిగో ఆ మడుగులో ప్రవేశించి దాని తొండాన్ని ఎత్తి బయటికి తీసుకొచ్చినటువంటి సౌలభ్యాన్ని இரண்டு కుమ్మడియాన ఉరవయ్యయం ఉడయ్యవనే. అదిగో ఇలా చేయటానికి కాళమేఘ నిపమాన తిరుమేనిని దర్శింపచేశాడు. తర్వాత దాన్ని ఎత్తి తన దగ్గరికి తీసుకొని దాని గాయాన్ని తొలగింపచేశాడు. ఆ సౌలభ్యాన్ని అంటే ఆ సౌందర్యానికి ఆ సౌలభ్యానికి ఇరెండు కుమ్మడియాన ఉరవయ్యం ఉడయ్యవనే. ఆ సౌందర్యాన్ని ఆ అనుగ్రహాన్ని వీరి గజేంద్ర అడ్వాన్ విషయంలో ఎలా చూపించాడు? సౌలభ్యాన్ని సౌందర్యాన్ని అంటే ఆయనకిను మనకి ఉన్నటువంటి సంబంధం కలిగినటువంటి వాడు. ఇరెండు కుమ్మడియాన ఉరవై. ఇదిగో ఆ సౌందర్యాన్ని దర్శింప చేయాలన్నా ఆ సౌలభ్యాన్ని దర్శింప చేయాలన్నా ఏ కారణంతో అండి? ఆయనకి మనకి ఉన్నటువంటి సంబంధమే కారణం అని అలాగా ఉడయ్యవనై వాయాలేపేసి నోటితోటి చెప్పి ఉగప్పాలే పాడి సంతోషంతోటి పాడి ఇరుంద విడతిల్లిరాదే ఉన్న చోట ఉండకుండా తరయిల్ కాల్ పావాదపడి పరందు నేల మీద కాలు ఆననట్లుగా పరందు అంతటా వ్యాపించి సంభ్రమ నృత్తం పన్నాదారుడయ సద్భావత్తాల్ సంభ్రమ నృత్తం ఆనందంతో ఒళ్ళు తెలియనట్లుగా నృత్యం చేయనటువంటి వాళ్ళ యొక్క సద్భావత్తాలు వాళ్ళ యొక్క భావన చేత అంటే అలాంటి వాళ్ళకి శరీరంతోటి ఎన్న కార్యముండు ఏం పనండి ఇంకా వాళ్ళకి శరీరంతో కుళిరింద కడలాలే సోజప్పట్ట భూమిలే చల్లనైనటువంటి సముద్రము చేత చుట్టబడినటువంటిది ఆ భూమి కదా. అలాగా భగవద్ అనుభవార్థమాగా ఉలరాన నీంగళే సొల్లుంగోడు. భగవద్ అనుభవం కోసమని ఉన్నటువంటి నీంగళే మీరే చెప్పండి. అంటే ఆయన యొక్క కళ్యాణ గుణాలు వింటే యశుందుం పరందుం తొళ్ళు అన్నట్లుగా ఆయన యొక్క కళ్యాణ గుణాలను మొదట వినాలి, ఆ తర్వాత పాడాలి. పాడాలి. అది కూడా లేచి నిల్చొని గంతులు వేస్తూ ఉన్న చోట ఉండనట్లుగా పారవస్యంలో పాడద్దు. అలాగా చేయకపోతే భగవదనుభవార్థమాగా ఉడరాన నీంగళే సొల్లుంగోడు. మీరు చెప్పండి అలాంటి శరీరంతో ఏం ప్రయోజనం కనుక అన్నట్లు ఇంగు ఇక్కడ కైమ్మా ఎన్ను ఆనయ్య చొల్లిత్తు. కైమ్మా అని చెప్పడం వల్ల ఆనయ్యని ఏనుగుని అంటే చొల్లిత్తు తుదిక్కయ్యొజియా అజిందిన పడియే నినైత్తు అంటే తుదిత్తయ్యొజియా ఏది పరమపదం నుంచి గబ పరిగెత్తుకుంటూ వచ్చాడు కదండి. అదిగో ఏం వినపడి వచ్చాడండి అంటే ఆ స్తోత్రం ఒక్కటి మాత్రం వినపడుతోందట. వినపడినటువంటి ఆ ఒక్క స్తోత్రంతో అరయ కొలయ తలయ కొలయ అన్నట్లు అక్కడి నుంచి వచ్చి ఇక్కడికి పడిపోయాడు. పక్కన ఉన్నటువంటి పిరాటి మారులకు కూడా ఈయన ఎక్కడికి వెళ్తున్నాడు అర్థం కానంత వేగంగా వచ్చి చేరాడు అని భావన. ఇప్పుడు మొదల్ పాటిల్ 7 వ్యాఖ్యానంలోకి మొయ్యిమ్మాం పూంపొழிల్ 152వ పేజీ అండి. మొయ్యిమ్మాం పూంపొழிల్ ఒండుగడుం మొయ్యక్కప్పట్ట పొజిల్. ఒండుగల్ మొయ్యక్కప్పట్ట పొజిల్ ఆ తుమ్మెదలు దట్టంగా చేరి ఉన్నటువంటి తోటలు. మా అంటే ఒండు అని అర్థం. ఒండు అంటే మొయ్యి, మాం పూంపొழிల్. మొయ్యి అంటే ఏమిటి? దట్టంగా ఉండటం. మా అంటే దట్టంగా చేరి ఉన్నటువంటి తుమ్మెదలు. మొయ్యండు నెరుక్కమాయ్ అంటే మొయ్యండు అని మొయ్యి అంటే దట్టంగా ఉండటం అని.
సోలై చెరువు దట్టంగా ఒక ఉన్నది. సోలై తోటల యొక్క చేరిక ఎంత దట్టంగా ఉందంటే సూర్యుడు కూడా అక్కడ ప్రవేశించాలంటే వీళ్ళ అనుమతి ఉంటే తప్ప ప్రవేశించలేనట్లుగా అంత దట్టంగా ఉన్నటువంటి తోటలు. అచ్చెరుగుతాన్ మనోహరమాయురుక్కిరమిరే. అదిగో ఎలా ఉన్నదట ఆ దట్టత అనేటువంటిది. మనోహరమాయురుక్కుమిరే, మనస్సుని హరించేటట్టుగా ఆహ్లాదంగా అందంగా ఉన్నది కదా అని. మా పొజిల్ మా వాలుండాన పొజిల్ ఎన్నుదల్. మా వాలుండాన పొజిల్ అంటే పెద్దవైనటువంటి తోటలు. పరంద అంటే ఏమిటి? పరంద పొజిల్ ఎన్నుదల్, పరంద బాగా అంతటా విస్తరించినటువంటి తోటలు ఎన్నుదల్ అనుట. సరే, పూంపొజిల్ పూత్త పొజిల్ ఎన్నుదల్, పుష్పాలతోటి కూడుకొని ఉన్నటువంటి పొజిల్ ఎన్నుదల్. కే చెరువు మాత్రத்தை చొల్లిత్తాగిల్ ఇంగు మనోహరత్వத்தை చొల్లిత్తాగిరదు. ఇదిగో కింద ఏం చెప్పారు? చెరువు బాగా మొయిమ్మాం పూంపొజిల్ అని చెప్పడం వల్ల దట్టమైనటువంటి చెట్లతోటి కూడుకున్నటువంటి తోటల మధ్యలో ఉంది ఆ మడుగు. అందుకని ముందు మొదటగా వాతావరణం చెప్తున్నారు, ఆ ప్రదేశం యొక్క అందాన్ని. దట్టమైనటువంటి మామిడి చెట్లతోటి నిండి ఉన్నటువంటి ప్రాంతం అది అని. కిందే చెప్పారు చెరువు మాత్రத்தை చొల్లిత్తాగిల్. కింద అవి దట్టంగా చేరి ఉన్నాయని మాత్రమే చెప్పారండి. ఇక్కడ ఇంగు మనోహరత్వத்தை చొల్లిత్తాగిరదు. ఆ సౌందర్యం ఎంత అంటే మనస్సుని హరించేసేటట్టుగా ఉన్నటువంటి సౌందర్యాన్ని చెప్తున్నారు పూంపొజిల్ అనేటువంటి పదముతోటి. పొయ్గై ఇత్యాది పూవార్ కడల్களிலே பனிமாற பூத்தேடி இடையாமையாலே இடரப்பட்டு ஒரு கிரவன் தூரத்திலே குளிர்ந்த சோலையும் பூத்த போய் ಕೈಯುಮಾಯ್ ತೋತ್ತ ಕಂಡು ಮೇಲ್ ವಿಜುಂದು ಒಂದು ಪರಿತ್ತಾನಾಯಿತು. ಅದಿಗೋ பூவார் கடல்களிலே பனிமாற பூத்தே கிடக்கை కిడయ్యామయ్యాలే ఎడరపట్టు ఓరుగిరవన్. పొయ్గై ఇత్యాది సరస్సు. ఆ సరస్సు దగ్గరికి ఎలా వచ్చాడండి ఈ గజేంద్రుడు అంటే పూవారు కదలగడిలే. అదిగో పుష్పాల వలె ఉన్నటువంటి ఆ తిరువడిగళ్ళ మీద ఉద్దేశ్యనాన ఈశ్వరనే విట్టు ఏం చెప్తున్నారు? పూవార్ కదల్களிலே పనిమార పూతే కిడయ్యామయ్యాలే ఎడరపట్టు వరుగిరవన్. ఎలా ఉన్నదట? భగవంతుడికి పుష్పాలని సమర్పించాలి అనుకున్నాడు. ఎలాంటి భగవంతుడికి అంటే పూవార్ కదల్களிలే వికసించిన పుష్పాల వలె ఉన్నటువంటి ఆ తిరువడిగళ్ళల్లో పనిమార పూతే పనిమార సమర్పించడానికి తగినటువంటి పుష్పాన్ని వెతుకుతూ కిడయ్యామయ్యాలే ఎడరపట్టు వరుగిరవన్. లభించకపోవటం చేత ఎడరపట్టు వరుగిరవన్ దుఃఖపడుతూ అదిగో అంతటా వెతుకుతూ ఉన్నట్ట. ఎవరి? ఈ గజేంద్ర ఆశ్వాన్. ఆ గజేంద్ర ఆశ్వాన్ వెతుకుతూ వచ్చాడు ఇక్కడికి. వరుగిరవన్ దూరత్తిలే దూరంగా కుళిరింద సోలయ్యం పూత్త పొయ్గయ్యుమాయ్ తోత్త కండు మేల్ విజుందు వందు పరిత్తానాయిత్తు. దూరంగా చల్లని తోటలు, ఇదిగో చక్కగా నిండుగా పూసినటువంటి తామరలతోటి నిండినటువంటి ఆ సరస్సు. తోత్త కండు కనపడగా చూసి మేల్ విజుందు వందు ఒక్క ప్రేమతోటి గబగబా దాంట్లోకి దిగిపోయాడు. పరిత్తానాయిత్తు అదిగో చిక్కుబడ్డాడు. పరిత్తానాయిత్తు దోచుకోబడ్డాడు అన్నట్లుగా అదిగో ఆ ముసలి చేతిలో చిక్కుబడ్డాడు. ఎలాగా? உள்ளே துஷ்ட சத்வம் கிடந்தது என்னும் அறியாதே அச்சோலையோடு பொய்கையோடு வாசியரா இவருக்கு உத்தேசமாயிருக்கிறதாயிற்று. அப்போது அவனுக்கு உத்தேசமான அப்போலே అదిగో உள்ளே దుష్ట సత్వం కిడందదు ఎన్నరియాదే. ఆ మడుగులో ఇలా చెడ్డ స్వభావం కలిగినటువంటి ఒక ముసలి అనేది తెలియక ఆ చోలయ్యోడు
పొయ్యిగయ్యోడు వాసియరా ఎవరికి ఉద్దేశ్యమాయిరుచిరదాయిస్తూ. అదో లోపల ఒక దుష్ట మొసలి ఉన్నది అని తెలియక ఆ చోళయ్యోడు ఆ తోటలతోటి పొయ్యిగయ్యోడు వాసియరా అందులో ప్రవేశించాడు గజేంద్ర ఆహ్వాను. ఎలా ప్రవేశించాడు అంటే లోపల ఒక దుష్ట జంతువు ఉన్నది అని తెలియక. ఎలా ఇక్కడ ఏం చెప్తున్నా, ఆ చోళయ్యోడు పొయ్యిగయ్యోడు వాసియరా అంటే ఆ తోటలతోటి ఆ పొయ్యిగై సరస్సుతోటి ఇది పొయ్యి ఇదేమో సరస్సు అవేమి తోటలు అనేటువంటి తారతమ్యం లేకుండా ఆడవాళ్ళకి ఈ తోటలు కోరుకోదగినటువంటివే, ఆ పొయ్యిగై ఆ సరస్సు కోరుకోదగినట్లుగానే ఉన్నది అని అది చూడండి. பூவாரிச்சாரி உத்தேசனான ஈஸ்வரனை விட்டு పొజిలయ్యం పొయ్యిగయ్యయ్యం వర్ణిక్కిరదు ఎన్నెన్నా. ఏమండి ఆ ప్రాంతం అంతా వర్ణిస్తున్నారేమిటి? ఉద్దేశం ఏమిటి వీరికి? ఆడవాళ్ళకి ఈశ్వరుణ్ణి ఆశ్రయించడం, ఈశ్వరుణ్ణి పాడటం. ఆయన్ని విడిచిపెట్టి పొజిలయ్యం పొయ్యిగయ్యయ్యం వర్ణిక్కిరదు ఎన్నెన్నా ఆ తోటలని సరస్సుని వర్ణిస్తున్నారేమిటి అంటే ఆ చోళయ్యోడు పొయ్యిగయ్యోడు వాసియరా ఎవరికి ఉద్దేశ్యమాయిరుక్కిరదాయత్తు. అదిగో ఆ తోటలతోటి సరస్సుతో, ఇది తోట ఇది సరస్సు అనే తారతమ్యం లేకుండా ఆడవాళ్ళకి రెండు పొందదగినవే కావటం చేత. కాబట్టి ఇక్కడ ఏం చెప్తారు, ఉళ్ళే దుష్ట సత్వంకెడందరి ఎన్నరియాదే లోపల ఒక దుష్టమైనటువంటి జీవి ఉన్నది అని తెలియక. ఎలానట, తిరుమల కొండ మీద మొన్న కూడా వచ్చింది ఇది ఈ విషయం. అయితే ఇంకొంచెం కథ పెంచి చెప్పారు ఇక్కడ. ఈ మొదలాళ్వార్లలో ఏదో ఒక ఆళ్వార్లు రాసినటువంటి ప్రబంధంలోది ఈ పాత్రం. తిరుమల కొండ మీద ఉన్నటువంటి తిరియక్కులు అంటే వానరాలు ఏం చేస్తాయట, తెల్లవారుజాములు లేవగానే గబగబగబా వెళ్ళిపోయి ఆ కోనేరులో మునిగి ఆ కోనేరులో ఉన్నటువంటి ఈ తామర పుష్పాలను తీసుకొని వెళ్ళి తిరువేంకటమలయానికి సమర్పిస్తాయట ఆ కోతులన్నీ కూడా. అలాగా పోదరిందు వానరంగల్ పూం సునై పుక్కు ఆంగు అలరంద పోదు అడైందు కొండు అని. పోదరిందు అంటే పొద్దు తెలుసుకొని వానరంగల్ ఆ వానరాలు పూంసునై పుక్కు అదిగా ఆ పుష్పాలను తీసుకొని ఆంగళరంద పోదు అడైందుకొండు ఆ కోనేరు అప్పుడే వికసించినటువంటి ఆ పుష్పాలని స్వీకరించి వెళ్ళి పరమాత్మకు సమర్పిస్తాయట. ఇక్కడ ఒక శంక చేసుకున్నారు. ఏమిటి శంక చేసుకున్నారు? ఏమండి ఇవింత ఇలా తెల్లవారుజామునే లేస్తూ ఉన్నాయి వానరాలు, తెల్లవారుజామునే లేచి గబగబా వెళ్ళిపోయి ఆ కొలంలో దిగి తీర్థం ఆడి అక్కడ ఉన్నటువంటి తామరలను కోసేసుకొని వెళ్ళిపోతూ ఉన్నాయి కదా, వీటికి ఆనాడు గజేంద్రుడు కూడా ఇలాంటి కైంకర్యమే కదా చెయ్యాలనుకున్నాడు. ఆ గజేంద్రుడు చేయాలనుకున్న కైంకర్యం ఇదే కదా, ఈ తామర పుష్పాన్ని పరమాత్మకు తిరువడగలలో సమర్పించాలి అని కదా గజేంద్రుడు ఆ మడుగులో దిగి ఆ ఆపదను కొని తెచ్చుకుంది. కాబట్టి వీళ్ళకి ఇలాంటి భయం ఏమి లేదా ఇక్కడ? వీళ్ళకి అలాంటి భయం ఏమి లేకుండా గబగబా తీసుకువెళ్ళి ఆ పరమాత్మ తిరువడిగళ్లలో తామరలని సమర్పిస్తూ ఉన్నారే అని అక్కడ ఒక శంక చేసుకుంటే, మరి అంటే ఆనాడు గజేంద్రాజ్వానికి కలిగినటువంటి ఆపద లాంటిది ఏదైనా అలాంటి ఆపద కలుగుతుందా అని ఆ వానరాలకి భయమేమి లేదా అని ఒక శంక చేసుకొని దానికి పెరియవాచ్యాన్ని వెళ్ళే గారు ఏం చెప్తున్నారట సమాధానము అంటే, ఆ గజేంద్రుడు దిగినటువంటి మడుగు ఎక్కడుంది? త్రికూట పర్వతం మీద ఉన్నటువంటి మడుగులో దిగాడు గజేంద్ర ఆహ్వాన్. కానీ ఇప్పుడు ఈ వానరాలు కైంకర్యం చేసేటువంటి ఈ మడుగు ఈ పుష్కరిణి ఎక్కడుంది? దివ్యదేశ వాసం, దివ్యదేశంలో ఉన్నది. తిరువేంకటమలయారు ఏం చేసి ఆనాడు గజేంద్రుడికి ఆపద కలిగింది ఎక్కడ? త్రికూట పర్వతం మీద ఉన్నటువంటి మడుగులు. కానీ ఈవేళ వానరాలు కైంకర్యం చేస్తోంది ఎక్కడ? తిరుమల కొండ మీద ఉన్నటువంటి పుష్కరిణిలోంచి ఆ పుష్పాలను తీసుకొని కైంకర్యం చేస్తూ ఉన్నారు కదా. కాబట్టి ఇది దివ్యదేశ సంబంధం కలిగినటువంటి మడుగండి. కాబట్టి అలాంటి ఆపద వస్తుందనే భావన వాటికి కలగదు అని చెప్పారట పెరియవాచ్యాన్ని వెళ్ళే గారు. అయితే ఇక్కడ మనకి ఇంకో సందేహం, అంటే దివ్య దేశంలో ఉన్నటువంటి మడుగులో
మొసళ్ళు ఉండవా? అయితే మొసళ్ళు ఉంటాయట, కానీ ఇంకొకళ్ళని కరిచేటువంటి స్వభావం ఉండదట వాళ్ళకి. దివ్య దేశంలో ఉన్నటువంటి మడుగుకైనప్పటికీ కూడా మొసళ్ళు ఉంటాయి, కానీ వాడికి కరిచే స్వభావం ఉండదట. అంటే ఆనాడు త్రికూట పర్వతంతో సంబంధం కలిగినటువంటి మడుగులో దిగింది కనుక గజేంద్రాశ్వాను, అక్కడున్నటువంటి మడుగులో ఉన్నటువంటి మొసలికి దివ్యదేశ సంబంధం కాదు కదా, త్రికూట పర్వతంతో సంబంధం. కాబట్టి ఆ ఏనుగు గారిని పట్టేసుకుంది ఆ మొసలి గారు. కానీ ఇక్కడ అలా కాదే, ఇదిగో దివ్యదేశ సంబంధం, తిరుమల దివ్యదేశంతో సంబంధం. కాబట్టి ఈ మడుగులో మొసళ్ళు ఉన్నప్పటికీ అవి కరిచే స్వభావం కలిగి ఉండవు అని అలా దాన్ని సమర్థిస్తారు అని. అలా ఇది కూడా పొయ్గై ఇత్యాది ఎలా పూవారు కజల్గడిలే పనిమార పూర్తే కిరయామయ్యాలేరరు పట్టు ఒరిగిరవన్. అదిగో పుష్పాలలాగా వికసించినటువంటి ఆ తిరువడిగళ్ల మీద పుష్ప కైంకర్యం చెయ్యాలని ఆశపడి అది లభించకపోవటం చేత ఎడర పట్టు ఒరిగిరవన్, దుఃఖపడుతూ వస్తున్నటువంటి గజేంద్రాశ్వాను దూరంగా ఉన్నటువంటి తల్లని తోటలని చక్కగా వికసించినటువంటి పుష్పాలతోటి కూడినటువంటి ఆ సరస్సుని కొలనుని కండు చూసి మేల్ విజుందు వందు పరిత్తానాయిత్తు, మేల్ విజుందు వందు పరిత్తానాయిత్తు, వచ్చి ఆర్తిగా వచ్చి ఆ సరస్సులో గబగబా దిగి ఆ పుష్పాన్ని కోసాడు కదా. ఏమండి, పోత్తపోయి కయ్యుమాయ్ తోత్త కండుమయల్ విజందు వందు పరిత్తాన్ని, అంత ఆర్తితోటి ఎందుకండి ఆ కొలనులో ఉన్నటువంటి పుష్పం కోసం దిగాడు గజేంద్రాశ్వాను అంటే ఇదేమైనా చంద్ర పుష్కరిణ, అమ్మో ఈ సరస్సులో దిగకపోతే మనకి మోక్షమే ఉంటుంది అని ఆలోచించడానికి, లేదా ఆ చంద్ర పుష్కరిణి ఒడ్డున ఉన్నటువంటి ఆ పొన్న వృక్షానికి పూసినటువంటి పువ్వా? కాదు కదా. మరేమి గజేంద్రాశ్వాను అంత వేగంగా దిగిపోయి ఆ పుష్పాన్ని కైంకర్యం చేయాలని భావించడం అంటే, అదిగో పరమాత్మకి సమర్పించడానికి తగినటువంటి పుష్పం కలిగినటువంటి కొలను కనుక ఇది కూడా, ఇదిగో పరమాత్మకి కైంకర్యం చేయడానికి పుష్పాలను ఇచ్చినటువంటి కొలను కనుక ఆ కొలను ఉద్దేశమే, ఆ కొలనులో పూసినటువంటి పుష్పాలు ఉద్దేశమే అని. అదిగో ఉళ్ళే దుష్టసత్వం కిడందది ఎన్నరియాదే అచ్చోలయ్యోడు పొయ్గయ్యోడు వాసేరయ్య వరకు ఉద్దేశమా ఇరుక్కిరదాయిత్తు. అదిగో లోపల ఆ దుష్ట సత్వం, దుష్ట జీవి ఉన్నదని తెలుసుకోలేకుండా ఆ చోళయ్యోడు ఆ తోటలతోటి పొయ్గయ్యోడు సరస్సుతోటి తారతమ్యం లేకుండా ఎవరికి ఉద్దేశమా ఇరుక్కిరదాయిత్తు. ఇదిగో వీరి కోరిక చెప్పుకున్నాం కదా, ఏమన్నా చంద్ర పుష్కరిణ అంటే కాదు, భగవత్ కైంకర్యాన్ని చేయటానికి పుష్పాన్ని ఇచ్చినటువంటి కొలను కనుక అది కోరుకోతగినదే అని. ఆ ప్రాంతంలో ఉన్నటువంటిది కనుక ఆ సరస్సు ఆ తోటలు కూడా ఉద్దేశమే ఆడవాళ్ళకి అని. ధైర్యదన్ పెద్ద మరదగ మణిస్తడ తుక్కు పోలియా ఇరుక్కుమిరే పొయ్గయ్యం. ఎలాంటిదట ఆ సరస్సు? ధైర్యదన్ పెద్ద మరదగ మణిస్తడ తుక్కు పోలియా ఇరుక్కుమిరే. దశరథుడు పొందినటువంటి మరతక మణి అనేటువంటి తటాకం ఉన్నది చూసారా? ఎవరా తటాకము? చక్రవర్తి తిరుమగనార్ అనేటువంటి తటాకం. ఆ తటాకాన్ని పోలి ఉన్నదట ఈ తటాకం కూడా. ఏ తటాకము? ఈ గజేంద్రాశ్వాను పుష్పం కోసం దిగాడే ఒక తటాకం. ఆ తటాకం ఎలా ఉందంటే దశరథ మహారాజు కుమారుడైనటువంటి చక్రవర్తి తిరుమగనారు యొక్క ముఖమండలం వలె ఉన్నదట. ఏమిటట? పరమాత్మ తిరుముఖ మండలం అనేటువంటి ఒక మడుగు, ఆ మడుగులో అన్ని తామరలే, నేత్రాలు తామరలు, నాసికా తామర, ఇదిగో తామరల ఇదిగో అదరాలు తామరలు అన్నట్లుగా మొత్తం అన్ని తామరలే కావటం చేత అదిగో ఆ తటాకం ఎలా ఉన్నది? ఆ గజేంద్రాశ్వాన్ దిగినటువంటి తటాకము అంటే ఆ దశరథ మహారాజు పొందినటువంటి మరతక మణి తటాకమని చెప్పబడే రామచంద్రుడి యొక్క తిరుముఖ మండలం వలె ఉన్నదట ఆ తటాకం కూడా. తామరై కాడు మలర్ కొన్నుడు కనివాయ్ ఉడయ్యదుమాయన్ను ఉపమాన ముఖత్తాలు మనోహరమాయి రుక్కుమిరే. ఎలా ఉన్నది? పరమాత్మ యొక్క తిరుముఖ మండలం చెప్పుకున్నాం కదా. తామరై కాడు మలర్ కన్నుడు కనివాయ్ ఉడయ్యదుమాయ్. తామరల పుష్పాలతో వికసించిన తామర పుష్పాల్లాగా ఉన్నటువంటి కన్నుడు నేత్రాలతోటి, కనివాయ్ దొండపండు లాంటి అదరాలను కలిగినటువంటిది అని పరమాత్మకు తిరుముఖ మండలము
చెప్పుకున్నాం కదా, నాసిక ఒక తామర, నేత్రాలు ఒక తామర అన్నట్టుగా ఆయన తిరుముఖ మండలమే ఒక తటాకమని, తటాకంలో ఉన్నటువంటి అన్ని తామరలే, నేత్రాలు ముక్కు అన్నీ కూడా అని చెప్పినట్లుగా ఉపమాన ముఖత్తాలు మనోహరమాయుక్తుమిదే, ఉపమానం ద్వారా కూడా చాలా అందంగా ఉన్నది కదా అని పొయ్యిగై మొదలై చిరైపట్టు నిన్నదాయిస్తూ, పొయ్యిగై முதலை சிறைப்பட்டு நின்னதாயிற்று தன்னிலமல்லாதா அதிலே విసజాతీయమాన అదిన్ కయ్యిలే అగప్పట్టదు. పొయ్యిగై ఆ సరస్సులో మొదలై చిరైపట్ట నిన్నదాయిత్తు, ఆ మొసలి చిరైపట్ట నిన్నదాయిత్తు, చిరైపట్టు నిన్నదాయిత్తు, మొసలి యొక్క చెరలో పడింది. ఎవరు? ఈ గజేంద్రాశ్వాను. ఎలా తన్నిలమల్లాదాదు అదిలే విసజాతీయమాన అదిన్ కయ్యిలే అగప్పట్టదు. దీనికి స్వస్థానం కాదు, ముసలికైతే స్వస్థానం అది, కానీ గజేంద్రాశ్వానికి స్వస్థానం కాదు కదా. అందుకని తన్నిలమల్లాదదు అదిలే, తన స్థానము కాని ఆ మడుగునందు విసజాతీయమాన అదిన్ కయ్యిలే, ఈ గజేంద్రాశ్వాన్ జాతి కాదు, అది వేరే జాతి అయినటువంటి ముసలి యొక్క చేతిలో ఆగప్పట్టదు, చిక్కుకున్నాడు గజేంద్రాశ్వాను. వెళినెలమాగిల్ ఆనయ్యే వెల్లుమిరే, అదే బయటైతే అది నీళ్లల్లో కనుక గజేంద్రాశ్వాను ఆ ముసలి యొక్క చేతికి చిక్కుబడ్డాడు. కానీ వెలినెలమాగిల్ అదే బయట అయినట్లయితే అవయ్యే వెల్లుమిరే, అవయ్యే వెల్లుమిరే, ఆనయ్యే వెల్లుమిరే, ఏనుగే జయిస్తుంది కదా. అది ఏదైనా జరిగినటువంటి యుద్ధం సమయుద్ధమా, అదేమైనా ఒక ఏనుగుతోటి ఇంకొక ఏనుగుకు జరిగిన యుద్ధము కాదు, ఒక ఏనుగుతోటి ఒక సింహానికి జరిగినటువంటి యుద్ధం కాదు. ఇదిగో ఒక చిన్న క్షుద్రమైనటువంటి ఒక నీటి పురుగుతోటి జరిగినటువంటి యుద్ధం అది కదా. అలా వెలినెలమాగిల్ ఆనయ్యే వెల్లుమిరే, ఆనయ్యండు, ఆ యుద్ధం ఏదో ఆ ఏనుగు ఒక ఏనుగుకి ఇంకో ఏనుగుతో జరిగినటువంటి యుద్ధము కాదండి. ఆనైకు సింహం అండ్రు, ఒక ఏనుగుకి సింహానికి జరిగినటువంటి యుద్ధము కాదు. క్షుద్రమా ఇరుప్పదువరు నీరు పుజువిన్ కయ్యిలే అగప్పట్టదు, చాలా చిన్నదైనటువంటి క్షుద్రమైనటువంటి ఒక నీటి పురుగు చేతిలో కదా అగప్పట్టదు, చిక్కుకున్నది అని. సిరైపట్టు నిండా ఎంతకాలం అండి? దివ్యం వర్ష సహస్రకం ఎంగిరపడియే, ఎంతకాలం చెరపడ్డాడు ఆ గజేంద్రాశ్వాన్ అంటే దివ్య వర్ష సహస్రాలు అలా చిక్కుకుపోయాట గజేంద్రాశ్వాను ఆ ముసలి యొక్క చేతిలో. అనేకం ఆయిరం ఆండు మొదలై నీరుక్కు ఇజుక్క ఆనై కరయ్యుక్కు ఇజొక్క ఇరండిన్ ఉడయ్యவும் వ్యాపారమాయిపోందదు. అనేకం ఆయిరం తలై, ఆయిరం ఆండు అనేక వేల సంవత్సరాలు నీరు మొదలై నీరు కుయిజుక్క, ముసలేమో నీళ్ళలోకి లాగుతూ ఉంటుంది. ఇదిగో ఆనై కర ఇక్కు ఇజుక్క, ఏనుగేమో ఒడ్డుకు లాగుతూ ఉంటుంది. ఇరండినుడయ్యవం వ్యాపారమాయిపోందదు, ఇద్దరి యొక్క వ్యాపారం అలా ఉన్నది. ఎలా? ముసలేమో లోపలికి లాగుతుంది, ఏనుగేమో బయటికి లాగుతూ ఉంటుంది. గజ ఆకర్షతే తీరే గ్రాహ ఆకర్షతే జలే ఎంగిరపడియే பின்பது தவிரிந்து முதலையின் వ్యాపారమే ఆయిత్తు ఆనయ్యన్ వ్యాపారం ఓవి నిన్న నిలై. అదిగో ఆ తర్వాత ఇలా ఒకళ్ళకొకళ్ళు లాక్కుంటూ అన్నట్లు గజ ఆకర్షతే తీరే ఏనుగేమో ఒడ్డుకు లాగటము, గ్రాహ ఆకర్షతే జలే అదిగో ముసలేమో నీళ్లలోకి లాగుతూ ఉండటం అని చెప్పినట్టుగా పిన్బదు తవిరిందు ఆ తర్వాత ఆ స్థితి దాటిపోయి మొదలయ్యిన వ్యాపారమే ముసలి యొక్క వ్యాపారమే ప్రయత్నమే మిగిలింది. ఆనయ్యిన్ వ్యాపారం ఓవి నిన్న నిలై, ఆనయ్ ఈ గజేంద్రాశ్వాను తన యొక్క ప్రయత్నాన్ని విడిచిపెట్టి ఉన్నటువంటి స్థితట. ఓవి నిన్న నిలై అంటే ఏమిటట? ఏది 1000 దివ్య సంవత్సరాలు గడిస్తే తప్ప గజేంద్రాశ్వానికి తనకి తాను రక్షకుడు కాదు, మనకి రక్షకుడు సర్వేశ్వరుడే అనేటువంటి విషయం తెలిసిందట. అదే స్వరక్షణే స్వాన్వయం అనేటువంటి దశ అప్పటికి తొలగిపోయి ఇంతకాలము
ఏనుగేమో బయటికి లాగా, మొసలేమో లోపలికి లాగా అలా ఉన్నటువంటి స్థితి ఆగిపోయింది. మొసలి యొక్క ప్రయత్నం మాత్రమే మిగిలింది. గజేంద్రుడి యొక్క ప్రయత్నం ఆపేసిందట గజేంద్రుడు. ఎందుకని? అప్పటికి నమశబ్దం యొక్క అర్థాన్ని గ్రహించిందట గజేంద్రుడు. ఇంతకాలం 1000 దివ్య సంవత్సరాలు ఏం చేశాడండి ఈ గజేంద్రుడు? ఇదిగో చుట్టూ చూశాడట. ఏదో ముందు కొంతకాలం తను సొంతగా ప్రయత్నం చేశాడు. ప్రయత్నం చేసిన తర్వాత ఆ ప్రయత్నం సఫలం కాలేదు. అప్పుడు చుట్టూ చూశాడు ఈ ప్రయత్నం నుండి విరమిద్దామని. ఈ చుట్టూ ఉన్నటువంటి అనేక రకరకాల జంతువులు వాళ్ళందరూ అవన్నీ కనబడ్డాయి. ఇంతమంది నాకు బలగం ఉండగా నాకేమిటి అనుకున్నాడు. మళ్ళా ప్రయత్నం చేశాడు. మళ్ళా కొంతకాలానికి అదిగో ఈ గజేంద్రుడి యొక్క ఈ బంధువర్గం అంతా ఉంటుంది కదా, వాళ్ళంతా కనబడ్డారు. ఇదిగో అప్పుడు కూడా మళ్ళా అలానే వీళ్ళంతా ఇందరు నాకు సహాయకులుగా ఉండగా నాకేమిటి అనేటువంటి ఆ స్థితితోటి, అంటే నాకు నేను రక్షకుడిని కాదు, ఈ బంధువర్గము రక్షకుడు కాదు అనే ఆలోచన కలగటానికి స్వరక్షణే స్వాన్వయం అనేటువంటి ఆ స్థితి నుండి బయటికి రావటానికి 1000 దివ్య సంవత్సరాల కాలం పట్టిందట గజేంద్రుడికి. అదే నమశబ్దము యొక్క అర్థం తెలియటానికి అని. అలాగా వ్యాపారం ఆనయ్యన్ వ్యాపారం ఓవి నిన్న నిలై. ఆ ఆనయ్యన్ ఏనుగు తన రక్షణ విషయంలో తాను ఏమీ ప్రయత్నం చేయకుండా ఉన్నటువంటి స్థితి. ఆనైక్కు తన్నిలమల్లామయ్యాలే బలక్షయం పిరక్కుం முதலைக்கும் தன் நிலமாகையாலும் అభిమత సిద్ధియాலும் బలం ఇరట్టిరుక్కుమిరే. అదిగో ఆనైక్కు గజేంద్రాజ్వానికి తన్నిలమల్లామయ్యాలి. ఇది తన స్థానం కాదు కదా. అంచేత అదే అన్నెలైక్కు ఆనైక్కు తన్నెలమల్లామయ్యాలి. ఇది తన స్థానం కాకపోవటం చేత బలక్షయం పెరక్కుం బలం తగ్గిపోయింది, బలక్షయం బలహీనత ఏర్పడింది. మొదలైక్కు తన్నెలమాగయ్యాలు ముసలికి తన ఇది యథార్థ స్థానం, తన యొక్క స్థానమే అది కావటం చేత అభిమత సిద్ధియాలు. అభిమత సిద్ధియాలు, అభిమత సిద్ధి అంటే ఏమిటట అంటే ఈ ముసలి ఎవరయ్యా అంటే హాహు హూహు అనే ఒక గంధర్వుడట. ఆయన శాపవశాత్తు ఇలా ముసలిగా అయ్యాడు, ఈ మడుగులో ఉన్నాడు. శాపం ఎలా తీరుతుంది అంటే ఒక గజేంద్రుడి యొక్క కాలు పట్టుకుంటే నీ శాపం తీరుతుంది అని చెప్పారు. ఇంతకాలం ఎంతమందో వచ్చారు ఆ మడుగులోకి, ఎన్నెన్నో గజాలు దిగాయి, కానీ ఆ ముసలి ఇంతవరకు ఎవరినీ పట్టుకోలేదట. కానీ ఇంతకాలానికి దిగినటువంటి ఈ గజేంద్రుడి యొక్క కాలును చూసిన తర్వాత ఇదే నన్ను రక్షించేటువంటి కాలు, ఈ గజేంద్రుడి యొక్క పాదమే నాకు రక్షకము అని తెలుసుకున్నదట ఆ మొసలి. అందుకని మొదలైక్కు తన్నిలమాగయ్యాలు అభిమత సిద్ధియాలు. ఇదిగో నా కోరిక తీరేటువంటి మార్గం ఇదే అని బలం ఇరట్టిరుక్కుమిరే. బలం రెట్టింపైందట ఎవరికి? ముసలి గారికి. అంటే ఇరట్టిరుక్కుమంటే అధిక బలముడయ్య మొదలై, బలం అధికంగా కలిగినటువంటి ముసలి అని దాని బలం రెట్టింపైపోయింది. తన్ అభిమత సిద్ధి కోరు కరయ్యడి కాణవల్లోమేయన్ను హృదయ క్లేశతోడే కెరక్కయ్యాలే. ఇంతకాలానికి నా కోరిక తీరేరాగా ఏదో కరయ్యడి కాణవల్లోమే, ఈ గజేంద్రుడి యొక్క పాదాన్ని చూడగలిగామే అని హృదయ క్లేశతోడే కెరక్కయ్యాలే. హృదయ క్లేశం, మనసు బాధ, ఇంతకాలము శాపవశాత్తు ఇలా పడి ఉన్నాం, ఇంతకాలానికి కదా నా అభిమతం తీర్చేటువంటి, నా అభిమతాన్ని నేను పొందగలిగేటువంటి పాదం నాకు లభించింది అని తన అభిమత సిద్ధిక్కుతాను. ఎన్ను హృదయ క్లేశతోడే కెడక్కయ్యాలే. హృదయం దుఃఖంతో ఉండగా బలక్షయం పెరందిరుక్కుం. బలక్షయం, బలం నశించిపోతుంది. ఇప్పోదు అది పెరుగయ్యాలే ముజువలియామిరే. అదిగో ఇంతకాలమేమో రోజు రోజుకి బలహీనమైపోతుందట ముసలి. ఎందుకు? నన్ను ఈ శాపంలోంచి బయటపడేసేటువంటి ఆ ఏనుగు కాదు, ఆ గజేంద్రుడి యొక్క కాలుని నేను చూడలేకపోయానే అనేటువంటి బాధతోటి బలహీనమవుతూ ఉండేదట ఆ ముసలి. కానీ ఇప్పుడు ఇప్పోదు అది పెరుగయ్యాలే ముజువలియామిరే. ఈవేళ అది లభించింది. ఏ
గజేంద్రుడి యొక్క పాదము తన యొక్క శాపాన్ని తొలగింప చేస్తుందో ఆ పాదాన్ని లభించడం చేత మూజు ఒలియామిరే గొప్ప బలం ఏర్పడిందట ఎవరికి? ఈ గజేంద్రుడికి అని. ముజువలియామిరే తన్ అభిమత సిద్ధిక్కు ఇరుదాన్ కాల్వాసి అరిందిరే పత్తిత్తు. అదిగో తన యొక్క అభిమత సిద్ధికి, ఏమిటి? తన యొక్క కోరిక పొందడానికి, తన శాపాన్ని తొలగించుకోవడానికి తాన్ కాల్వాసి అరిందిరే పత్తిత్తు, దాని మార్గం తెలుసుకునే కదా ఈ ముసలి గజేంద్రుడిని పట్టుకున్నది అని ఒక అర్థము. అంటే ఏమిటట? ఇది పరమ భక్తుడైనటువంటి గజేంద్రుడి యొక్క పాదము అని ఆ భాగవతోత్తముల యొక్క తిరువడి యొక్క వైభవాన్ని తెలిసినటువంటిది కనుక ఆ ముసలి ఆ గజేంద్రుడి యొక్క కాలుని పట్టుకున్నదట. అంటే గజేంద్రుడి యొక్క కాలుని ఏ భావంతో పట్టుకుంది? ఇది పరమ భాగవతోత్తముడి యొక్క తిరువడి, ఈ తిరువడే నాకు రక్షకము అని ఆ మార్గాన్ని తెలిసి ఇదిగో తన్ అభిమత సిద్ధికు ఇరుదాన్ కాల్వాసి అని అరిందిరే పత్తిత్తు, ఇదే కదా నా యొక్క అభిమత సిద్ధిని పొందటానికి కారణమైనటువంటి తిరువడి అని దాన్ని పట్టుకొని మున్బు వందై పిడిత్తదిల్లయ్యే, పూర్వం ఎప్పుడు ఇక ఈ ముసలిగారి దేనిని పట్టుకున్నదే లేదు. నెడుంకాలమెల్లాం నమ్ శాపమోక్షత్తుకు ஒரு కరయ్యడి కాణవల్లోమే ఎన్ను కిడక్కిరదు అది పెత్తారు విడదిరే. అదిగో పూర్వం దేన్ని పట్టుకున్నదే కాదండి ఈ ముసలి కూడా. నెడుంకాలం వెళ్ళాం, చాలా కాలం కూడా నమ్ శాపమోక్షత్తుకు, అదిగో నా శాపం తొలగటానికి కరయ్యడి కాణవల్లోమే ఎన్ను, కరయ్యడి అంటే గజేంద్రుడు, కాణవల్లోమే ఎన్ను కిడక్కిరదు, అయ్యో నా శాపాన్ని తొలగింపచేసి నాకు మోక్షాన్ని పొందించేటువంటి ఆ ఏనుగు గజేంద్రుడి యొక్క కాలుని పొందలేకపోయామే అని అది పెద్ద బాధపడుతూ ఉన్నది ఈ ముసలి. ఇప్పుడు అది పొందింది, అది పెత్తాలు విడాదిరే. ఇప్పుడు అలాంటి పాదం కనబడితే విడిచిపెడుతుందా? విడవదు కదా. కరై అడి ఎందు ఆనై కుప్పే, కరై అడి అంటే ఆనైక్కు, ఆనైని కరై అడి అంటారు. కైమావుక్కు, కైమావు కరులు చేయదా, అలా కైమావుక్కు, కైమావుక్కరులు చేయరా కార్ముగిల్పోలు వండన్ కన్నన్. కైమావుక్కు అలాంటి గజేంద్రునికి గజేంద్రుడి విషయంలో అనుగ్రహాన్ని చూపింది. ఏదేను ఒన్ను వందాలు నమ్ కై మింజీరా వారాదు ఎన్ను కై కండిరుక్కిరా ఇది నో పట్టదు ఎంగయ్యం. ఎలాంటి గజేంద్రుడు అయినా, ఎలా ఏ ఆపద వచ్చినా మన శక్తికి మన బలానికి మించి వచ్చేది ఏమీ లేదులేండి అని స్థైర్యంగా ఉండేటువంటి గజేంద్రుడట ఆయన. ఏదేను ఒండు వందాలు నమ్మై కైమించి వారాదు, ఏదైనా ఒక ఆపద వచ్చినా మన బలానికి మించేమి రాదులేండి అని వారాదు ఎన్ను కై కందిరిక్కిరా అని అలా ఉన్నటువంటి ఇది నోవు పట్టదేంగయ్యం, అది బాధపడుతూ ఉన్నది. అలాంటి గజేంద్రుడు కదా ఈవేళ ఆ మడుగులో బాధపడుతూ ఉన్నది. துதிக்கை முழித்தின் என்கையும், துதிக்கை முழித்தித்து என்கையும். துதிக்கை ఒక్క నిమిషం. తుదిక్కై ముజిత్తిత్తదు అంటే తొండం కూడా, తుదిక్కై అంటే తొండము కూడా, తుదిక్కై ముజిత్తిత్తు ఎంగయ్యం. ఆ తొండం కూడా నీటిలో మునిగిపోయేటట్లుగా ఎడరపడుంబోదుం తన కనత్తిలే ఇరేపడువదు. ఇప్పుడు ఎక్కడున్నా మనం ఆనైక్కుపై కైమావు కరుள் చేయదు. ఎలాంటి గజేంద్రుడికి అనుగ్రహము చూపించింది ఈవేళ సర్వేశ్వరుడు అంటే, ఏదైనా వస్తే నా శక్తికి మించి ఏమొస్తుందిలేండి అని ధైర్యంగా ఉన్నటువంటి ఆ గజేంద్రుడు కదా ఈవేళ నోవు పడుతున్నది. తుదిక్కై ముజిత్తిత్తు ఎంగయ్యం. అదిగో ఆ బాధలో ఆ తొండం కూడా మునిగిపోయేలాగా ఉన్నాడు అందులో. ఎడరపడుంబోదుం తన కనత్తిలే ఇరేపడువదు.
ఏనుగు గారు దుఃఖపడుతూ ఉన్నారంటే తన యొక్క ఘనతకి తగినట్టుగా కదా. ఏనుగు గారి దుఃఖం ఏనుగంతాను. ఆనయ్యంతు ఇరమ్యన్నక్కడవదిరే. అదిగో ఆనాడు తిరుమలలో పెరిగి తిరుమలలో తిరుమంగయ్య ఆళ్వార్లు కూడా ఆనయ్యంతు ఇరు, ఆ ఏనుగు గారి అన్నారు కదా. ఆనయ్యంతుయిర్ అన్ను ఈర పుళ్ళూరంద సెన్ను నిన్ను ఆడి తొట్టానై. ఆనాడు గజేంద్రుడి యొక్క దుఃఖాన్ని తీర్చడానికి నువ్వు ఆ గరుడాళ్వార్ల మీద వచ్చి ఆ దుఃఖాన్ని తొలగించినటువంటి వాడివి కదా అని అన్నట్లుగా ఆనయ్యంతు ఇరం ఎన్నక్కడ వదిరే అంటే ఏనుగారి దుఃఖం కూడా ఏనుగంత ఉంటుంది కదా. అలాగా అరుళ్ సేదా అనుగ్రహించడం కైమ్మావుకు అరుళ్ సేదా. అలాంటి గొప్ప దుఃఖంలో ఉన్నటువంటి கஜேந்திரடிக்கு அருள் செய்த துதிக்கை முழித்தச் செய்தேயும் பூவுக்கு ஒரு வாட்டம் வாராதபடி எடுத்து పిడిత్తు కొండు నిన్నదాయిత్తు. అదిగో ఆ తొండం కూడా నీళ్లలో మునిగిపోయినప్పటికీ కూడా పువ్వుకు ఆ పుష్పానికి ஒரு வாட்டம் వారాదపడి ఎడుత్తు, ఆ పుష్పానికి ఏ అవధ్యం కలగకుండా అంటే ఆ పుష్పం పాడైపోకుండా ఉండేటట్టుగా ఎడుత్తు పైకి ఎత్తి పిడిత్తు కొండు నిన్నదాయిత్తు పైకి ఎత్తి పట్టుకున్నదట తొండంతో. అది సెవ్వి మారాదపడి తిరువడిగలదే ఇడువిత్తుకొండు నిన్న నిలై. అదిగో అలాగా ఉంచినటువంటి ఆ పుష్పాన్ని సెవ్వి మారాదపడి కాంతి తగ్గనట్లుగా తిరువడిగలిదే ఇడువిత్తుకొండు నిన్న నిలై. ఆ తిరువడిగలలో సమర్పించినటువంటి స్థితి అది. లయ్యిన్ వాయిలే అగప్పట్ట ఆనయ్యిన్ కాలై తిరుక్కయ్యాలే స్పరిసిత్తు కుళిరక్కటాక్షిత్తు నిన్న నిలై. అదిగో ఎలాగా ఆ గజేంద్రాశ్వాని యొక్క తొండం కూడా నీటిలో మునిగేలాగా ఉన్నప్పటికీ కూడా తాను కైంకర్యంగా సమర్పించాలనుకున్నటువంటి పుష్పానికి ఆ పుష్పం పాడవ్వకుండా తొండాన్ని పైకి ఎత్తి ఇంతకాలము దాన్ని రక్షించుకుంటూ ఎంతకాలం అండి 1000 దివ్య సంవత్సరాల కాలము ఆ పుష్పాన్ని ఎలా ఉన్నదట. ఈ గజేంద్రుడి యొక్క తొండంలో ఉన్నప్పటికీ కూడా నీటి సంబంధం కలిగినటువంటి పుష్పం ఎలా వికసించి ఉంటుందో అలాంటి కాంతినే కలిగి ఉన్నదట ఆ పుష్పం. అలా సెవ్వి మారాదపడి సెవ్వి మారాదపడి ఆ పుష్పం యొక్క కాంతి తగ్గనట్లుగా తిరువడిగలిరే ఎడువిత్తుకొండు నిన్న నిలై. ఆ తిరువడిగళ్లలో సమర్పించినటువంటి స్థితి అని முதலையின் வாயிலே అగప్పట్ట ఆనయ్యిన్ కాలై తిరుక్కయ్యాలే స్పర్శిత్తు కుళిర కటాక్షిత్తు నిన్న నిలై. అదిగో మొదలయ్యిన్ వాయిలే ముసలి యొక్క నోటిలో అగప్పట్ట చిక్కుకున్నటువంటి ఆ గజేంద్రుడి యొక్క కాలుని తిరుక్కయ్యాలే తన యొక్క శ్రీహస్తంతో స్పరిసిత్తు కుళిర కటాక్షిత్తు నిన్న నిలై. ఒక్కసారి అలాగ వచ్చాట గజేంద్ర ఆశ్వాని దగ్గరికి ఎవరు సర్వేశ్వరుడు. ఎలా వచ్చాడు? అరయ కొలయ తలయ కొలయ అని పరుగులు పెట్టుకుంటూ వచ్చాడు కదా. పక్కనున్నటువంటి లక్ష్మికి కూడా తెలియనట్లుగా ఎక్కడికి వెళ్తున్నాడో చెప్పకుండా వేగంగా వచ్చేసాడు కదా. అలా వచ్చినటువంటి వాడు వెంటనేనట ఒక క్షణం అలా నిలబడి ఊరుకున్నట్ట సర్వేశ్వరుడు. ఎందుకు? ఇప్పుడు ఈ గజేంద్రుడి యొక్క పాదం ఎక్కడున్నది? 1000 దివ్య సంవత్సరాలుగా మొసలి యొక్క నోట్లో ఉన్నది. ఇప్పుడు హఠాత్తుగా వచ్చి ఆ చక్రాయుధాన్ని విడిచిపెట్టాడు అనుకోండి ఈయన. ఇప్పుడు ఈ గజేంద్రుడి కాలు ఎంత లోతుకున్నదో, మొసలి నోరు ఎంతదో, మొసలి ఎంతదో, అలా హఠాత్తుగా ఏమీ తెలియకుండా గబాల చక్రాయుధాన్ని విడిచిపెడితే ఆ మొసలితో పాటుగా గజేంద్రుడి యొక్క కాలుకు కూడా దెబ్బ తగులుతుందేమో అనేటువంటి భావనతోటి ముందు వచ్చాడట. స్థిమితంగా నిలబడ్డాడట. ఏం చేయాలని ఆలోచించాడట. అప్పుడు ఆ గజేంద్రుడి యొక్క పాదానికి దెబ్బ తగలనట్టుగా అదిగో ఆ మొసలిని సంహరించి మెల్లిగా గజేంద్రుడి యొక్క కాలుని బయటికి తీసి ఏం చేశాట? చక్కగా తన యొక్క ఉత్తరీయంతో ఆ పాదాన్ని అద్ది ఎలా ఉన్నదట? అది చిదురైపోయి ఉన్నదట. 1000 దివ్య సంవత్సరాలు మొసలి యొక్క నోటితోటి కొరకబడినటువంటి పాదం కావటం చేత ఏం చేశాడు? కుడిరక్కటాక్షిత్తు చల్లగా చూస్తూ, గజేంద్ర ఇప్పుడు నీ ఆపద తీరిందా అని అడిగాట. అడిగి ఇంకా ఏమంటాట? చూసావా, ఇది నీకు ఇలాంటి ఆపద రావటానికి కారణం, ఇంతకాలము నువ్వు ఇలా దుఃఖపడటానికి కారణం నేనేనయ్యా. ఏమిటో తెలుసా? ఎదుగో నువ్వు పిలవాలి, నేను రావాలి, అది కదా క్రమం అని అలానే ఉండిపోయా. కానీ పిల్లవాడు కదా, నేను తండ్రిని కదా, నా అంతటా నేనే రావచ్చు కదా అనే భావన కలగల.
నాకేవేవో కొన్ని కొన్ని చట్టాలు ఉన్నాయి కదా, ఆ చట్టాలనే పట్టుకున్నాను తప్ప వీడు నా బిడ్డే, వీడిని నేను రక్షించాలే అనే ఆలోచన కలగలేదయ్యా. నీకు ఇంతటి గొప్ప ఆపత్తు కలగడానికి కారణం నేనే అని బాధపడిపోయాడట. అప్పుడు అలాగా కాలై తిరుక్కయ్యాలే స్పర్శిస్తూ తన యొక్క శ్రీహస్తంతో స్పృశించి కుడిర కటాక్షిత్తు నిన్న నిలై చల్లగా కటాక్షించినటువంటి స్థితి. ఆనైకు నెడుంకై నీట్టాగ వన్నాదెందు తూవాయ పుళ్ళూరుందు వందిరే పూ విడువిత్తుకొండదు. ఆనైకు ఆ గజేంద్ర స్వామికి నెడుంకై నీట్టాగ వన్నాదెందు, నెడుంకై దూరంగా ఉండకూడదు అని. అదిగో పరిశుద్ధమాన వాయేయుడయ్య పెరియ తిరువడియే మేల్కొండు వందిరే. అదిగో పరిశుద్ధమైనటువంటి ఆ గరుడాల్వాల మీద వచ్చి కదా పూ విత్తుకొండదు, పుష్పాన్ని కైంకర్యం చేయించుకుంది. పుష్ప కైంకర్యాన్ని గజేంద్రుడి చేత ఎలా చేయించుకున్నాడు? అదిగో ఆ గజేంద్రుడేమో ఇక్కడున్నాడు, తానేమో ఎక్కడో శ్రీవైకుంఠంలో ఉన్నాడు. కాబట్టి ఇక్కడికి తను రావటం కాదు, నేనే అక్కడికి వెళ్ళాలి. ఆనైకు నెడుంకై నీట్టాగవన్నారు. ఆనైకు ఆ గజేంద్రాజ్వానికి దూరంగా ఉండకూడదు అని ఆ గరుడాల్వాలని వేయించేసి ఆ గజేంద్రుడి యొక్క కైంకర్యం, ఆ పుష్పాన్ని తన యొక్క తిరువడిగళ్ళలో సమర్పించేలాగా చేసుకున్నాడు. అలాగా అరుళ్ செய்தா ఆనయ్యన్ కాలిల్ విలంకయ్యిరే వెట్టి విట్టదు. అలా అరుళ్ செய்த ఎలాగా ఆనయ్యన్ కాలిల్ విలంకయ్యిరే, ఆ గజేంద్రుడి యొక్క కాల్లో ఉన్నటువంటి విలంకయ్యిరే వెట్టి పెట్టదు. ఆ విలంకయ్య అంటే ముసలి యొక్క నోటి నుండి కదా ఆ గజేంద్రుడి యొక్క కాలుని విడిచిపెట్టింది అని. కొడియవాయ్ విలంగినే, ఆ ముసలి ఎలాంటిది? కొడియవాయ్, క్రూరమైనటువంటి నోరు కలిగినటువంటి విలంగు ముసలి కదా అది. మొదలయ్యిన్ వాయాలే అగప్పట్ట ఆనయ్యిన్ కాలై తిరుక్కయ్యాలే స్పర్శిత్తు. ఆ ముసలి యొక్క నోటిలో చిక్కుకున్నటువంటి గజేంద్రుడి యొక్క కాలై తిరుక్కయ్యాలే స్పర్శిస్తూ తన యొక్క శ్రీహస్తంతో స్పృశించి అది నుడయా గ్రాహత్తై పోక్కి నిన్న నిలై, ఆ గజేంద్రుడి యొక్క గ్రాహత్తై దుఃఖాన్ని పోగొట్టినటువంటి స్థితి. గ్రాహము అంటే దుఃఖము అని ఉంది, ముసలి అని ఉంది. అందుకని ఇక్కడ గ్రాహత్తై పోక్కి నిన్న నిలై అంటే ఆ గజేంద్రుడి యొక్క దుఃఖాన్ని పోగొట్టినటువంటి స్థితి అని. గ్రాహం చక్రేణ మాధవ ఇరే, గ్రాహం చక్రేణ మాధవ. గ్రాహం అంటే దుఃఖాన్ని, చక్రేణ అంటే ముసలిని, చక్రేణ చక్రముతోటి మాధవ సంహరించాడని ఒక అర్థం చెప్పుకోవచ్చు. ఇంకొక అర్థం ఏమిటి? గ్రాహం అంటే దుఃఖము అని అర్థం చెప్పుకున్నాం కదా. ఆ దుఃఖాన్ని చక్రేణ, గజేంద్రుడికి కలిగినటువంటి దుఃఖాన్ని చక్రేణ చక్రతాయుధంతో మాధవ లక్ష్మీ వల్లభుడైనటువంటి నారాయణుడు అదిగో ఆ సర్వేశ్వరుడు పోగొట్టాడు అని. ఏమిటట? మాధవ అనేటువంటి పదాన్ని ఎందుకు వాడారట ఇక్కడ? ఆవిడ ఇప్పుడు గజేంద్రాజ్వాన్ని రక్షించాడు కదా, రక్షించిన తర్వాత ఒక్కసారి తన వక్షస్థలంలో ఉన్నటువంటి లక్ష్మి వైపు చూశాట నారాయణుడు. చూసావా లక్ష్మి, చూసావా ఇప్పుడు నీకు తృప్తేనా అని అడిగాట ఆవిడ వైపు చూసి. ఏమిటి తృప్తి? 1000 దివ్య సంవత్సరాలుగా గజేంద్రుడు అలా అలమటించిపోతూ ఉంటే ఎప్పుడు ఆ గజేంద్రుడిని రక్షించవయ్యా, గజేంద్రుడిని రక్షించవయ్యా అని ఎప్పుడు చెప్తూ ఉంటుందట, బాధపడుతూ ఉంటుందట లక్ష్మీ పిరాటి. అలాంటి లక్ష్మీ పిరాటిని చూస్తూ మాధవుడు ఇదిగో నీకు ఇప్పుడు తృప్తేనా, దేవరవారికి ఆనందం కలిగిందా అని అడిగాట. అలాగా గ్రాహం చక్రేణ మాధవ ఇదే, అలా గజేంద్రుడి యొక్క దుఃఖాన్ని ఆ చక్రాయుధంతో తొలగించినటువంటి లక్ష్మీ వల్లభుడు కదా ఆయన అని. కాలైక్కదు విడుగిందా అని ఇక్కడ నాట్యార్ తిరుమలలోని ఒక పాసురాన్ని వ్యాఖ్యానం చేస్తున్నారు వ్యాఖ్యాతలు. ఎలా ఏమిటది? నాట్యార్ తిరుమతిలో సన్నివేశం ఏమిటి? ఈ గోపికలంతా కూడా యమునా తీరానికి తీర్థమాడటానికి వెళ్ళారు. కృష్ణ పరమాత్మకి తెలియకుండా ఆ గట్టునే వాళ్ళ వస్త్రాలన్నింటినీ ఉంచారు, నీళ్లలో దిగారు తీర్థమాడటానికి. ఆ సమయంలో కృష్ణ పరమాత్మ వచ్చాడు, వీళ్ళకి తెలియకుండా వీళ్ళ వస్త్రాలన్నింటినీ కూడా
చక్కగా పట్టుకున్నట్ట, కొన్ని కొండల మీద పాడేశాట, కొన్ని చెట్ల మీద పారేశాడట, కొన్నేమో తలకి పాగాలాగా చుట్టుకున్నట్ట, కొన్నేమో చేతులకు చుట్టుకున్నట్ట, అలా చెట్టెక్కి కూర్చున్నట్ట. వీళ్ళు తీర్థమాడి పైకి చూశారు. వస్త్రాలు కనపడలేదు. దూరంగా కుంద వృక్షం మీద కృష్ణ పరమాత్మ కనపడ్డాట. కనబడినప్పుడు ఈ గోపికలు అడుగుతున్నారు, మా వస్త్రాలు మాకు ఇవ్వవయ్యా అని. ఎలాగా అడిగినప్పుడు ఏం చెప్పాడు, మీరు ప్రార్థించి అడగండి ఇస్తాను అని చెప్పాడు. అప్పుడు ఒక చేత్తోటి ఇవ్వవా కృష్ణ అని ఒక చెయ్యి లేపారు వీళ్ళు. ఒక చేత్తో కాదు 2 చేతులు అన్నాడు కృష్ణ పరమాత్మ. 2 చేతులు అనగానే ఇద్దరు గోపికలు, ఆ గోపిక గారిది ఒక చెయ్యి, ఈ గోపిక గారిది ఒక చేతితోటి ఇద్దరు కలిపి నమస్కారం చేశారట. ఇలా కాదు, ఎవరి నమస్కారం వాళ్లే చెయ్యాలన్నట్ట. అని మా బట్టలు మాకివ్వటానికి ఏమిటయ్యా అంటే, ఇక్కడ 9 బట్టలే ఉన్నాయి, మీరు చూస్తే 9 మంది ఉన్నారు, 9 మంది 9 బట్టలు ఎలా కట్టుకుంటారు అని అడిగాట ఆయన. అడిగితే ఏదో లేవయ్యా, ఆ విషయం అంతా నీకెందుకు, మా బట్టలు మాకు ఇచ్చేయి అని అడిగేటువంటి సన్నివేశంలో గోదమ్మ పాడేటువంటి పాట నాట్యారు తిరుమలలో. శ్రీ గోకుమార్ కరయిలే తిరుపరివట్టంగళై ఇట్టు వైత్తు పోయ్ కై ఇజందవారే పరివట్టంగళై ఎల్లాం వారి కొండువరు కురుందున్ మేలే ఏరి నిற்க. ఈ గోపికలంతా కూడా ఒడ్డున తమ యొక్క వస్త్రాలని ఉంచి ఆ సరస్సులో దిగిన సమయంలో పరివట్టంగళై ఎల్ల వస్త్రాలన్నిటినీ కూడా వారి కొండు, అదిగో అన్నిటినీ లాక్కొని ఒక కురుందిన్ మేలే ఏరి నిற்க, ఒక కుంద వృక్షం మీద ఎక్కి ఉండగా తంగళాన అడవెల్లాం అనునయిత్తు తంగళాన అడవెల్లాం, తమకు చేతైనంత రీతిగా కాసేపు అనునయం చేశారు, బతిమాలారు ఆయన్ని. పార్త విడత్తిలు అవన్ పెన్నయ్యం కొడాదే వజియా, ఇలా ఎంత బతిమిలాడినా కూడా బట్టలు ఇవ్వలేదట, వస్త్రాలను ఇవ్వలేదట కన్నపిరాను. అవరగరిలే ఈశ్వర మర్మం కయ్యా ఇరుప్పాడోరుత్తి సొల్లుగిర వార్తయాయిట్టు. అలా ఉన్నటువంటి ఆ బతిమాలేటువంటి గోపికల మధ్యలో ఈశ్వర తత్వాన్ని చక్కగా తెలిసినటువంటి ఒక గోపిక గారు చెప్తున్నటువంటి మాటట. కయ్యలోడే కూడా ఆడయ్యానదు కాలైక్కదువా నిన్నదు. కయ్యలంటేనేమో ఆడచేపట, వాడయ్య అంటే మగ చేపట. అలా కయ్యలోడే కూడా ఆడచేపతోటి కూడా మగ చేప అనేటువంటిది కాలైక్కదువా నిన్నదు. కృష్ణ మా కాళ్ళని కుట్టేస్తూ ఉన్నాయి. తన్నయ్య నువ్వెలాంటి వాడివి, தன்னை ஆசிரியத்தது ஒரு யானையை ஒரு நீர் புழுநலியா அது பொறுக்க மாட்டாமே త్వరిత్తు కొండు వందు విజక్క కడవ అవన్ అంతరంగరాన నాం నోపడ నిన్నాలు ఆరాదిరాదు ఎన్నుమత్తాలే సొల్లుగిరాడు. ఇదిగో నువ్వెలాంటి వాడివి, ఆనాడు ఒక నీటి పురుగు చేత బాధించబడ్డాడు గజేంద్రాజ్వాను. అలాంటి గజేంద్రాజ్వాను కోసమని ఎలా వచ్చావు నువ్వు, అది కదువా కయలోడే తన్నై ఆశ్రయిత్తది ఒక ఆనై, తన్ను ఆశ్రయించినటువంటి ఒక గజేంద్రాజ్వాను కోసం గజేంద్ర ఆజ్వానుని ఒక నీరు పుజునలి ఒక నీటి పురుగు బాధ పెట్టగా అది పొరుక్క మాట్టామే త్వరిత్తుకొండు, అది సహించలేక వేగంగా వచ్చి విజక్కడవన్ వచ్చి పడ్డాడు కదా మడుగు దగ్గరికి. అలాగా అంతరంగరానన్నాం నోపడా నిన్నా, మేం కూడా ఒక నీటి పురుగు చేత కొట్టబడినటువంటి ఒక తిరియక్కు కోసం వచ్చినటువంటి వాడివి కదా నువ్వు. అలాంటిది మేము ఎలాంటి వాళ్ళం, నీకు ఆంతరంగికులం కదా. మేం బాధపడుతూ ఉంటే వారాదిరాన్ ఎన్ను అత్తాలే సొల్లుగిరాలు, నువ్వు రాలేదయ్యా అనే వారాదిరాన్ ఎన్ను మత్తాలే సొల్లుగిరాలు, నువ్వు రాకుండా ఉన్నావయ్యా, నువ్వు రక్షకుడివి కావా, ఆశ్రితులకి రక్షకుడివి నువ్వే కదా అని ఒక మాట అడిగిందట ఆ గోపిక గారు. అడిగితే ఆనయ్యే అని ఇంకా ఆనయ్యే ఒక నీరు పూజు ఆ ఇత్తు నలిగిరదు. ఆ ఏనుగు గారిని గజేంద్రాజ్వాన్ని ఒక్క నీటి పురుగేనయ్యా బాధ పెట్టింది. అవలైగళాన ఎంగళయ్య రెండు నీరు పుడుకిడా నలిగిరదు ఎన్గిరాలు. అదిగో అబలమైనటువంటి మొమ్మలని 2 నీటి పురుగులు కదా బాధ పెడుతూ ఉన్నదని. అదిగో ఇంకా సంసారులకైతే అక్కడ ఒక ముసలే మాకు 5 ముసళ్ళు పట్టుకొని పీడిస్తున్నాయ్యా, ఏమిటంటే పంచ ఇంద్రియాలు అనేటువంటి 5 ముసళ్ళ చేత పీడింపబడుతున్న వాళ్ళమయ్యా అని చెప్పేటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి.
ఇక్కడ ఏమిటి, అక్కడ ఒక పురుగే, ఇక్కడ 2 పురుగులు మమ్మల్ని కుట్టేస్తూ ఉన్నాయ్యా. ఇత్తై కేట్టపోదే అని ఇలా వినగానే పరివర్తంగళయుంకొండు అరయ కొలయ తలయ కొలయ వందు విజుం ఎన్నిరుక్కిరాల్. ఎప్పుడైతే ఇలా నువ్వు రక్షకుడివి కాదా అని ఈవిడ అంటే, ఆనాడు గజేంద్రుణ్ణి రక్షించినటువంటి వాడివి, ఒక తిరియక్కుని మేము నీకు ఆంతరంగికులం కదా, మమ్మల్ని రక్షించవలసినటువంటి వాడివి నువ్వే కదా అని ఎవరైనా ప్రార్థిస్తే రాకుండా ఉండలేడట ఆయన. ఆయనకి ఏమిటి పేరు? సర్వరక్షకుడు అని పేరట. సర్వరక్షకుడు అనే పేరు తెలిసేలాగా అందరికీ శ్రీవైకుంఠంలోనట. ఇప్పుడు మనం తిరుమాళికల మీద కూడా ఆ ఇంటికి ఇదిగో ఏదో వెంకటేశ్వర నిలయమో, లేకపోతే పరాంకుశ నిలయమో, లక్ష్మీ నిలయమో, ఇలా పేర్లు పెట్టుకుంటూ ఉంటాం కదా. ఆయన కూడా ఒక పేరు పెట్టుకున్నట్ట బోర్డు రాసుకొని, ఏమిటది? సర్వరక్షకున్ ఇల్, సర్వరక్షకుడు ఉండే ఇల్లు అండి ఇది అని పేరు పెట్టుకున్నట్ట శ్రీవైకుంఠానికి. ఎవరైనా నువ్వు రక్షకుడివి కాదా అని అడిగారనుకోండి, వెంటనే కోపం వచ్చేస్తుందట ఆయనకి. ఎంత కోపం! అందరినీ రక్షించేవాడిని నేనైతే నువ్వు రక్షకుడివి కాదా అని ప్రార్థిస్తారేమిటి అని వెంటనే వేగంగా వెళ్ళి రక్షిస్తాడట పరమాత్మ. ఆ మర్మం తెలిసినటువంటి ఆవిడ కనుక, ఆ గోపికల్లో ఒక ఆవిడ ఆ మర్మం తెలుసుకొని ప్రార్థించింది ఈ రీతిగా. ఇదిగో ఇత్తై కేట్టపోదే, ఇదిగో ఇలా ఎప్పుడైతే నువ్వు రక్షకుడివి కాదా అని ప్రార్థిస్తే పరివర్తంగళయుంకొండు ఆ వస్త్రాలను తీసుకొని అరయ కొలయ తలయ కొలయ వందు విజుం ఎన్నిరుక్కిరాల్. అదిగో ఆ జుట్టుముడి వీడిపోయేలాగా, వస్త్రం జారిపోయేలాగా, ఆభరణాలు స్థానభ్రంశం అయ్యేలాగా ఆ గజేంద్రుడి కోసం వచ్చాడు కదా, అలా వస్తాడు అని భావనట ఈవిడికి. అందుకని ఎందుకు చేత ఈవిడికి ఇలా భావన కలిగింది? వైష్ణవ సంతానత్తిలే పెరందార్కు ఈశ్వర మర్మంగల్ తెలియమిరే. ఎవరివిడా? వైష్ణవ సంతానం అంటే విష్ణు భక్తుని యొక్క సంతానం. ఎవరు? విష్ణు చిత్తుల యొక్క కుమార్తె అయినటువంటి గోదమ్మ కదా ఈవిడ. అంచేత ఈవిడికి ఈశ్వరుడు ఏం చెప్తే రక్షిస్తాడో తెలుసు కనుక అలా పాడారు అని. ఇన్నదుక్కు ஒருவர் இறங்குவர் ఎన్ను அறிவர்களிலே. ఇన్నదుక్కు ఒరువర్ ఇరంగువర్, దీనికి వస్తాడు ఇరంగువరు, మన విషయంలో జాలి కరుణ చూపిస్తాడు అని తెలిసినటువంటి ఆవిడ కదా అది. కారు ముగిలిత్యాది ஆனையின் இடரை போக்கின போது ஒடிவில் பிறந்த துடிப்பும் గుణத்தில் பிறந்த துடிப்பும். అదో కార్ముగిల్, వర్షాకాలపు మేఘము వంటి తిరుమేని వర్ణం కలిగిన వాడు. ఎలా కలిగిందట? ఆనయ్యిన్ ఎడరై పోక్కిన పోదు, ఆ గజేంద్రాజ్వాని యొక్క దుఃఖాన్ని పోగొట్టగానే శరీరంలో ఒక కాంతి. ఇదిగో ఇంత కష్టపడేటువంటి గజేంద్రుడిని నేను రక్షించాను కదా, గజేంద్రుడి యొక్క దుఃఖాన్ని తొలగించాను కదా అని ఆ శరీరంలో కలిగినటువంటి తుడిప్పు కాంతి, గుణத்தில் பிறந்த తుడిప్పుం, ఆ గుణాల వల్ల కలిగినటువంటి తుడిప్పు కాంతి అని ఒడివదగై అనుభవిప్పిత్తు ఆనైకు కయ్యాళాయ్ నిన్న నిలై. ఒడివదగై అనుభవిత్తు ఆనైకు కయ్యాళాయ్ నిన్న నిలై. ఆ శరీర సౌందర్యాన్ని అనుభవింపచేస్తూ ఆనైకు ఆ గజేంద్రాజ్వానికి చేతిలో మనిషి వలె ఉన్నటువంటి స్థితి. కృష్ణన్ ఎన్నాలు ఏమన్నారు ఆయన్ని ఇప్పుడు పాసనంలో? ఎజుందుం కార్ముగిల్ పోల్ వన్నన్ కണ്ണన్ కృష్ణుడు అన్నారు. కృష్ణుడు అంటే ఎవరు? సులభుడు. ఎలా? తన్నై అనుభవిప్ప ఒడివజగై అనుభవిప్పిత్తు ఆనైక్కు కయ్యాళాయ్ నిన్న నిలై. ఆ తన యొక్క శరీర సౌందర్యాన్ని కార్ముగిల్ పోల్ వన్నన్ కണ്ണన్ అన్నారు కదా, అలాంటి ఆ శరీర సౌందర్యాన్ని అనుభవింపచేస్తూ ఆ గజేంద్రుడికి ఆలాయ్ కయ్యాళాయ్ చేతిలో మనిషి వలె ఉన్నటువంటి స్థితి. ఎందుకని? కృష్ణన్ ఎన్నాల్, కృష్ణుడు అంటే ఎలాంటి వాడు? తన్నై అనుభవిప్పార్కు కయ్యాళాయ్ ఇరుక్కుం ఎన్నుమిడం ప్రసిద్ధమిరే. తనని అనుభవించేటువంటి వాళ్ళకి చేతిలో మనిషి వలె ఉంటాడు అనేటువంటి విషయం తెలుసు కదా. పరమాత్మ యొక్క స్వభావమే అది. రాముడిగా వచ్చాడు, ఎంతమందికి చేతిలో మనిషి వలె ఉన్నాడు? ఒక గుహుడేమిటి, ఒక సుగ్రీవుడేమిటి, ఒక విభీషణుడేమిటి, వానరాలేమిటి, వీళ్ళందరికీ చేతిలో మనిషి వలె ఉన్నాడా లేదా? అలా కన్ననంటే సులభుడు అనేటువంటి విషయం ప్రసిద్ధం కదా. ఆనయ్యం ఎడరైపోకి, అలా అంటే కన్ననని చెప్పడం వల్ల ఏం తెలుస్తుంది మనకి?
ఇదిగో 2 కಣ್ಣం ఎన్నార్ కయ్యాళాయ్ ఎన్ను కాటుమో ఎన్నా ఒడివటిగా ఇచ్చారు. కింద ఇస్తున్నారు చూడండి అరుంబదంలో. కಣ್ಣన్ అంటే చేతిలో మనిషి అని తెలుస్తుండొచ్చు. అర్థం వస్తుందా అండి అంటే ఒడివజగయ్యం గుణత్తయ్యం సొల్లుగిరదిలే ఒరు రసోక్తి అంటే కಣ್ಣన్ అంటే ఒడివజగు సౌందర్యము, ఇదిగో సౌలభ్యాది గుణాలు ఈ 2 తెలుస్తాయి. ఆ 2 కూడా తెలియబడతాయి కదా కಣ್ಣన్ అంటే అని. అలా ఆనయ్యిన్ ఎడరై పోక్కిన విశల్యకరణీయం సంధానకరణీయం ఇరుక్కిరపడి. ఎవరి కಣ್ಣన్ అంటే ఆ ఏనుగు గారి యొక్క దుఃఖాన్ని పోగొట్టినటువంటి ఆ ఏనుగు గారికి విశల్యకరణి ఈ కన్నపిరాని, సంధానకరణి ఈ కన్నపిరాని. విశల్యకరణి సంధానకరణి అంటే ఇదిగో చూపిస్తున్నారు, కింద ఇస్తున్నారు చూడండి అరుంబదంలో. ఇదిగో తాజ నిన్ను తిరుక్కయ్యాల్ స్పర్శిత్తు పుండై పొరుప్పిక్కయ్యాలం. అదిగో తనని తాను తగ్గించుకొని ఆ శ్రీవైకుంఠం నుంచి ఇక్కడ దాకా వచ్చి ఇదిగో గజేంద్రుణ్ణి రక్షించి ఆ ముసలి గారిని సంహరించి తన యొక్క కరస్పరిశతోటి ఆ పుండుని ఒక్కసారి ఇలా స్పృశించి ఆ తర్వాత ఒడివజగయ్యం సౌలభ్యత్తయ్యం ఆయనకు శరీర సౌందర్యము ఆయనకు సౌలభ్యమే గజేంద్రాజ్వానికి విశల్యకరణి సంధానకరణి అట. అంటే పరమాత్మక ఒడివజగేమో విశల్యకరణి, సంధానకరణి అంటే పరమాత్మక సౌలభ్యము. ఏమిటి విశల్యకరణి అంటే ఏమిటి? విగత శల్యం కరోతి ఇది విశల్యకరణి. విరిగిపోయినటువంటి ఆ ఎముకల్ని కలిపేది కనుక విశల్యకరణి. చిన్న చర్మ మాంసాదీనాం పరస్పరం సంధానం కరోతి ఇది సంధానకరణి. 1000 దివ్య సంవత్సరాలు గజేంద్రుడి యొక్క పాదం మొసలి చేత కొరకబడటంతో ఆ మాంసము కండ అదే పైనున్నటువంటి చర్మం లేచిపోయి కండ ఆ చర్మం విడిపోయినట్టుగా అయిపోయి ఛిద్రం అయిపోతే ఆ చర్మము మాంసము కలుసుకోవటానికి చేసేటువంటిది సంధానకరణి. మరి గజేంద్రాజ్వానికి విశల్యకరణి ఎవరు? విరిగినటువంటి ఎముకల్ని బాగు చేసేటువంటి విశల్యకరణి ఎవరు? సంధానకరణి ఎవరు అంటే ఆ 2 కూడా ఆ కన్నపిరానే అని. ఆనయ్యడరై పోక్కిన విశల్యకరణియం సంధానకరణియం ఇరుక్కిరపడి. అదే ఏమిటంటే ఒడివజగై అనుభవిప్పిత్తు ఆనైక్కు కయ్యాళాయి నిన్నలే కృష్ణుడు అంటే ఎవరండి? ఆ గజేంద్రాజ్వానికి విశల్యకరణి సంధానకరణిగా ఉన్నటువంటి వాడు అని. తన్నయి అనుభవిప్పిత్తు తాజ నిన్నానాయిత్తు పోక్కిత్తు తన్నై అనుభవిప్పిత్తు తనని అనుభవింపచేసి తాజ నిన్నానాయిత్తు పోక్కిత్తు అదిగో తనని తాను తగ్గించుకొని గజేంద్రుని ఓరడెలా చేస్తూ కదా తగ్గించుకో ఆయిత్తు పోక్కిత్తు గజేంద్రుడికి దుఃఖాన్ని పోగొట్టాడు. ఆనై కూదవిన అత్తాలే అదిని సిరై విట్టదు అన్నీర్మయ్యిలే తాం సిరై పట్టారు. ఎమ్మానై నా స్వామి అంటున్నారు ఆళ్వాళ్ళు. ఏమిటట? ఆనైక్యేమో ఆ గజేంద్రుణ్ణి రక్షించి ఆ గజేంద్రాజ్వానికి ఉన్నటువంటి చెరని విడిపించాడు. కానీ ఆ సౌలభ్యాన్ని భావించినటువంటి ఆళ్వాళ్ళు పరమాత్మ యొక్క సౌలభ్య గుణం అనే చెరలో పడిపోయారట. ఆయన పరమాత్మ యొక్క స్వాధీనమైపోయారు. అన్నీర్మయ్యలే తాంసరే పట్టారు. ఆ సౌలభ్య గుణంలో ఆయన ఆళ్వాళ్ళు సౌలభ్య గుణం అనే చెరలో పడ్డారు అని. ஒரு ஜன்மமாதல் ஒரு ஞானமாதல் ஒரு உருத்தமாதல் ஒன்னும் எண்ணிக்கே ருச்சி மாத்திரமேயான ஸ்ரீ கஜேந்திராஜ்வானுக்கு உதவினபடியை அனுசந்தித்து இதென்ன நீர்மைయన్ను అదిలే ఆయిత్తు ఎవర్ అనన్యార్హరాయిత్తు. ఏమిటండి ఈ నేర్మై, ఈ సౌలభ్యం ఏమిటి, ఈ సౌశల్యం ఏమిటి? ఒక జన్మని చూడలేదు, ఒక జన్మ కానీ జ్ఞానము కానీ నడవడిక కానీ ఏ ఒక్కటి చూడకుండా రుచి మాత్రమే యాన కేవలం రుచి. ఏమిటా రుచి? కైంకర్యం చెయ్యాలయ్యా. కరస్థ కమలాన్ని ఏవన్నట్లు నా చేతిలో ఉన్నటువంటి ఈ కమలాన్ని నీ యొక్క తిరువడిగళ్లలో సమర్పించాలనే రుచి తప్ప జన్మ చేత గొప్పతనము లేదు, నడవడిక చేత గొప్పతనము లేదు, ఇదిగో జ్ఞానములోనూ గొప్పతనము లేని ఆ గజేంద్రాజ్వానికి ఎలాగా సహకరించాడు అనేటువంటి ఆ విషయాన్ని అనుసంధానం చేసుకొని ఇదెన్న నిర్మై, ఇది ఏమి స్వభావం అని అదిలే ఆయిత్తు ఎవర్ అనన్యార్హరాయిత్తు. అలాంటి సౌలభ్య గుణంలో కదా, సౌశీల్య గుణంలో కదా ఆడవాళ్ళు
పరమాత్మకి అనన్యార్హులైపోయింది. భట్టది ఇవ్వడత్తిలే అరుడిచ్చయ్యా నిర్కచ్చేదే. భట్టవారు ఈ సందర్భంలో ఈ విషయాన్ని చెప్పే సందర్భంలో ఏమిటంటారట, మేలేయుం మేలేయుం ఇలై చొల్లప్పణి అవన్ 100,000 செய்தாலும் விக்ருதராகாதிருக்கும் போதும் நாமே வேணும். நமக்கு ஒரு ஆபத்து உண்டானால் இருந்தவிடத்திலே இருக்க மாட்டாதே, వికృతనాం పోదుం అవనే వేణుం ఎన్నరుడి చేదారు. ఇదిగో పరమాత్మకి ఒక గుణం, మనకి ఒక గుణం. పరమాత్మకి ఉన్నటువంటి గుణం ఏమిటి, మనకి గుణం ఏమిటి? ఇలాంటి చేష్టతాలు లక్షలు చేసి మన ఎదురుగా చూపించినా కొంచెం కూడా మార్పు కలగకుండా ఉండటానికి మనము సరిపోతాము. ఆయన మనకి ఒక్క ఆపద కలిగినా కూడా ఉన్న చోట ఉండకుండా అదిగో వికృతి మనసులో కృప పొంగుకు వచ్చి రాకుండా ఉండలేని స్థితి కలిగి ఆయన ఉంటాడు. అదిగో నమకు ஒரு ఆపత్తు ఉండానాల్ ఇరుంద విడత్తిలే ఇరుక్క మాటాదే, ఉన్న చోట ఉండలేక వికృతరాగాదిరుక్కుంబోదు, వికృతుడు కాకుండా ఉండటానికి నా బోధం నా వికృతనాం బోధం అవనే వేణు. మార్పును పొందటానికి మనసులో ఆయన కావాలి. ఆయనేమో మన కష్టం చూస్తే నిలబడలేడు, మనమేమో అలాంటి చేష్టాలు లక్షలు చూపించినా కూడా మన మనసులో నెత్తే కొత్తి పార్తాలన్నట్టుగా వీరు పెళ్ళలోకాచార్య వారు చెప్పినట్టు శ్రీవచన భూషణంలో నెత్తి కొట్టి చూసినా ఒక రక్తపు చెమ్మర అన్నట్లు, అంటే మంచి పుణ్యం అనేటువంటి స్థితి ఎక్కడా కనపడినట్టుగా ఇదిగో ఎన్ని చేష్టాలు లక్షల కొలది చేసినా కూడా మన మనసులో మార్పు రాదు. ఇలా కఠినంగా ఇలానే ఉంటామట మనము. అది ఆయన స్వభావం, ఇది మన స్వభావము అని సాయించేవారట భట్టర్ వారు. సొల్లి ఇత్యాది ఆనైకు ఉదవిన నీర్మయ్యే వాయాలే సొల్లి ప్రీతి పేరితరాయిప్పాడి పెన్నై ఉడంబు ఇరుంద విడத்தில் ఇరాదే ఎజుందుం. అదిగో ఆనైకు ఉదవిన నీర్మయ్యే వాయాలే సొల్లి, ఆనైకు ఆ గజేంద్రాశ్వానికి సహకరించినటువంటి ఆ స్వభావాన్ని అదిగో తమ యొక్క వాక్కులతోటి చెప్పి ప్రీతి ప్రేరితరాయిప్పాడి, ప్రీతితోటి ఆ ప్రీతి ప్రేరేపించగా పాడి పెన్నై ఉడంబు ఇరుంద విడத்திலே ఇరాదే ఎజుందుం. తర్వాత ఈ శరీరం ఉన్న చోట ఉండకుండా ఎగురుతుంది, పైకి లేస్తుంది. తరైల్ కాల్ పావాదే పరందుం, నేల మీద కాలు ఆననట్లుగా కాల్ పావాదే అంతటా సంజయ్ ఇటు అటు అటు ఇటు. చూడండి, మనకైతే అన్ని నృత్యాలు చేయడం రాదు, కానీ అటు చూడు బృందావనం వెళ్ళినా అయోధ్య వెళ్ళినా అక్కడ వాళ్ళు పాడుతూ ఉంటే, ఇస్కాన్ వాళ్ళకి ఇప్పుడు కూడా చూడండి, ఇస్కాన్ కోవెలకి వెళ్ళామంటే ఇస్కాన్ కోవెలకి అక్కడ వాళ్ళు ఒక పాటతో పాటు ఏమి ఆడతారు అంటే అది చూస్తే మనం కూడా ఆడకుండా ఉండలేమన్నమాట. అలాగా అది కావాలి. అది ఇప్పటి సంభ్రమ నృత్యం పన్నాదారు. అలా ఆనందముతోటి పరవశించి నృత్యము చెయ్యనటువంటి వాళ్ళు తమ్మాల్ కరుమమెన్ తన్నుడయ ఉత్పత్తియాల్ ప్రయోజనం కొల్వాన్ తానిరే ఇవన్ తన్ సృష్టియా లేకుండా ప్రయోజనమెన్. అదిగో అలాంటి వారితో ఏం ప్రయోజనం అండి? అసలు భగవంతుడు మనల్ని ఎందుకు సృష్టిస్తాడు? ఆయనకి కైంకర్యం చేయటం కోసం, ఆయన గుణాలు విని మనం ఆడటం పాడటం కోసం. అలా ఇవంతన్ సృష్టియాలు కొండ ప్రయోజనమేన్ తాను శరీర పరిగ్రహం పండిన ఇత్తాలు జన్న ప్రయోజనం కొండానా. మనకి శరీరం కలిగినందుకు మనకి ఏ ప్రయోజనం లేదు, అదిగో మనల్ని సృష్టించినందుకు ఆయనకి ఏ ప్రయోజనం లేదు, అంతా వ్యర్థం అని తన్కడల్ వట్టత్తుళ్ళీరు సొల్లీరు. తన్కడల్ వట్టత్తుళ్ళీరు అదిగో చల్లనైనటువంటి సముద్రము చేత చుట్టబడినటువంటి ఆ భూమండలం మీద ఉన్నటువంటి వాళ్ళ ద్వారా సొల్లీరు చెప్పండి. ఎంగళై పోలే వ్యావృత్తరన్ని ఏ ఇరుంది కూడా అగిలిం. ఇక మావలే ఓ ప్రత్యేకత ఉన్నవాళ్ళు కాకపోయినప్పటికీ శరీర పరిగ్రహత్తైపణ్ణి భగవద్భజనం పన్నాదే ఇతర విషయ ప్రావణ్య ఇతర విషయ ప్రవణరా ఇరుక్కిరవర్గలోడు సజాతీయరాయ్ పోరుగిర నీంగల్ తాను సొల్లిక్కానుగోడు. ఆల్వారే మీకంటే ఓ ప్రత్యేకత భక్తి ఎక్కువ అంటారేమో, అలాంటి వాళ్ళు కాకపోయినప్పటికీ ఇదిగో నా ఒక్కడిని కాదు, భూమండలం మీద ఉన్న వాళ్ళందరి గురించి చెప్పేటువంటి మాట ఇది. శరీర పరిగ్రహత్తై పన్ని అదో శరీరాన్ని స్వీకరించి భగవద్భజనం పన్నాదే భగవంతుని స్తోత్రం చేయకుండా ఇతర విషయ ప్రవణరా ఇరుక్కిరగలోడు
ఇతర విషయ ప్రావణ్యం కలిగినటువంటి వాళ్ళతోటి సజాతీరాయ్ పోరుగిర నీంగల్, ఇతర విషయాలతోటి ఇతర విషయాసక్తి కలిగినటువంటి వాళ్ళతోటి సజాతీయులుగా ఉన్నటువంటి నీంగల్ తాను సొల్లి కాడుంగో, మీరు చెప్పండి, మీరు అలానే కదా ఉన్నారు, మీరు చెప్పండి అని கடலுக்கு உட்பட்ட பூமியில் உள்ள அடையா விசேஷக்னரா இராறுகளிரே, விசேஷக்னரோடு அல்லாதாரோடு வாசியரா எல்லாருக்கும் ఇవ్వర్థం ప్రసిద్ధం ఎన్నిరుక్కిరారు. విశేషజ్ఞులని అవిశేషజ్ఞులని తారతమ్యం లేకుండా అందరికీ కూడా ఇది వర్తిస్తుంది. అంటే విశేష జ్ఞానం కలిగినటువంటి వాళ్ళైతే ఆడక్కర్లేదా, పాడక్కర్లేదా? అంటే విశేష జ్ఞానం కలిగినటువంటి వాళ్ళైనా, అసలు జ్ఞానమే లేనటువంటి వాళ్ళైనా అందరికీ ఇదే స్వభావం. ఇదే స్వభావం కనుక లేకపోతే ఆయన యొక్క కళ్యాణ గుణాలు విని ఆనందంతో పాడి ప్రీతి పరవశులై ఆడి అలా చెయ్యకపోయినట్లయితే సృష్టి చేసినందుకు ఆయనకి ఏ ప్రయోజనం లేదు, శరీరాన్ని పొందినందుకు మీకు ఏ ప్రయోజనం దక్కదర్రా అంటున్నారు ఆళ్వారు ఈ పాత్రలో. பொய்மாம் பூம்பொழில் பொய்கை முதலை திரைப்பட்டு நின்றா, கைமாவுக்கருள் செய்த கார்முகில் போல் வண்ணன் கண்ணன் எம்மானை சொல்லி பாடி எழுந்தும் பறந்தும் துள்ளாதார் தம்மால் கருமமன் சொல்லி தன் கடல் வட்டத்துள்ளீரே. ஆழ்வார்